నమస్తే, దిస్ ఇస్ రాధాకృష్ణ. వెల్కమ్ టు వాల్కన్ న్యూస్. ప్రస్తుతం ఏపీలో రాజకీయాలు అయితే ఉత్కంఠ భరితంగా సాగుతున్నాయి. ఎందుకంటే పోలింగ్ అయితే అయిపోయింది. అనేక విశ్లేషణలు కూడా కొనసాగుతున్నాయి. అనేక అనలిస్టులు కూడా చాలామంది కూటమికే మొగ్గు చూపుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు టీడీపీ అలాగే దాని అనుకూల మీడియాలో కూడా పుంకానుపుంకాలుగా వస్తున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా కూటమే ఎడ్జ్‌లో వస్తుందని. సో, ఈ క్రమంలో జగన్ పరిస్థితి ఏమిటి? జగన్ లండన్ వెళ్లారు. వెళ్తూ వెళ్తూ 151 సీట్లు ఖచ్చితంగా మనమే గెలుస్తామంటూ ధీమా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. మరోవైపు ఈ క్రమంలో చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వెళ్లారు? ఇటలీ వెళ్లారా? అమెరికా వెళ్లారా? దుబాయ్ వెళ్లారా? అసలు ఎవరికీ చెప్పకుండా వెళ్లారు. అంత సీక్రెట్‌గా వెళ్ళాల్సిన అవసరం ఏంటి? మరొక వైపు పవన్ కళ్యాణ్ రేపన్న రోజు కూటమి గనక గవర్నమెంట్‌లో గనక అధికారంలోకి వస్తే పవన్ పరిస్థితి ఏమిటి? అంటే తన తర్వాత తన వారసుడిగా లోకేష్‌ని లీడ్ రోల్ చేస్తారా? అలాగే పార్టీని పుట్టి మునిగిపోయినటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి పార్టీని మళ్ళీ తీసుకొచ్చినటువంటి ఘనత పవన్‌కే దక్కిందంటూ సాక్షాత్తు చంద్రబాబే ఒప్పుకున్నారు. మరి ఆ క్రమంలో ఒకవేళ గవర్నమెంట్ వస్తే పవన్‌కి ఎంత ప్రాధాన్యత ఉండబోతుంది? ఎంటైర్ ఈ ప్రస్తుత రాజకీయ సమీకరణాలన్నిటిపైన కూడా దీనిపై పూర్తి స్థాయి విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు శ్రీ అడుసుమెల్లి శ్రీనివాసరావు గారు, పొలిటికల్ అనలిస్ట్ ప్రముఖ. దీనికి సంబంధించి ఆయన్ని అడిగి నేరుగా ఆయన మాటలను అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి శ్రీనివాసరావు గారు. నేను చెప్పినట్టుగా మరి కూటమి అధికారంలోకి వస్తుందని చాలామంది చెప్తున్నారు. మీరు అదే పందా పాట పాడుతున్నారా? లేకపోతే ఏమిటి? అసలు కూటమి గెలవడానికి అసలు కారణాలు ఏమిటి? జగన్ మైనస్లు ఏమిటి అట్ ది సేమ్ టైం? జగన్ ఇది కూటమి గెలుపు కంటే కూడా జగన్ ఓటమిగా భావిస్తానండి. ఎందుకంటే ప్రజలు 2019లో ఆయనకి పూర్తి స్థాయిలో పట్టం కట్టారు. అంటే ల్యాండ్ స్లైడ్ విక్టరీ అంటారు కదా, అలాంటి విజయం సాధించాడు. అలాగే తెలుగుదేశం పార్టీకి ఘోర పరాభవం కూడా ఎదురైంది. ఎందుకంటే నా లెక్క ప్రకారం తెలుగుదేశం పార్టీ బాగానే పరిపాలించింది ఆ టైంలో. చంద్రబాబు నాయుడు గారు ఏలుబడిలో బాగానే ఉంది ఆంధ్రప్రదేశ్. విభజిత రాష్ట్రం, ఆయన చేయాల్సింది ఆయన చేయగలిగిన దానికన్నా ఎక్కువే చేశాడు. ఓకే అండి. కానీ వాళ్ళు ఊహించిన విధంగా ఓటమి పాల్గొనడం అనేటువంటి దానికి అనేక కారణాలు ఉన్నాయి. ఓకే. కర్ణుడి చావుకి 1000 కారణాలు ఉన్నట్టే అవునండి. అక్కడ అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు కూడా అనేక కారణాలు దోహదం చేసినాయి. ఎలాగంటే పక్కన కేసీఆర్ గారు ఈర్ష్యాలు అంటారు ఆయన. అంటే ఈర్ష్యాద్వేషాలతోటి మనిషి నిలువెల్లా దహించిపోతూ ఉండేవాడు. ఓకే. కారణం ఏంటంటే మందకృష్ణ మాదిక్ గారు కానీ, యుద్ధం ఒక గద్దర్ కానీ చంద్రబాబు నాయుడు గారితో కేసీఆర్ని పోల్చారు ఖమ్మం సభలో, గుర్తుపెట్టుకోండి ఒకసారి. ఓకే అండి. పోల్చినప్పుడు రకరకాల కారణాలు, నువ్వేనా డిఎస్సి వేసావా, అక్కడ అలాగే ఇచ్చాడు ఫిట్మెంట్, నువ్వేమో సంపన్న రాష్ట్రం నువ్వు చేసిందే ఆయనే చేశారు, ఇలాగ అనేక రకాలు. దాంతో ఆయనకు అనిపించింది. పైగా చంద్రబాబు నాయుడు గారు అప్పుడు కాంగ్రెస్ తోటి పొత్తు పెట్టుకోవడం ఇవన్నీ చూసిన తర్వాత రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని చెప్పేసి పూర్తి స్థాయిలో సహకారం అందించాడు. అది ఏ రకమైన సహకారం కావాలంటే ఆ రకంగా ఇచ్చాడు. పైన మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు టీడీపీకి బీజేపీకి మధ్య చెడింది. వాళ్ళకి ఏంటంటే మోడీ గారికి దొంగలంటే ఇష్టం. డబ్బులు బ్యాంకులను కొల్లగొట్టేసినటువంటి అపారమైన ప్రేమ ఉంటుంది. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క క్రేజ్. అటు దొంగడైనా కానీ డబ్బులు ఉన్నాయంటే డబ్బులు ఉన్నవాడు రా అనుకుంటాం కదా. అవునండి, అవును. అలాగనమాట. ఇది దాంతో సహజంగానే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు వెళ్ళినా కానీ మాకు అది ఇది ఇవ్వండి చిరాకు వచ్చింది వాళ్ళకి. ఆత్మను అడుగుతుంటే ఇప్పుడు డబ్బులు అడిగివ్వండి, మీకు ఎంత మంచి పని వాడైనా సరే మిమ్మల్ని ఆత్మ డబ్బులు అడుగుతున్నాడు అది బాగుంటాం కదా. అవును, సహజంగా. అలాగే వాళ్ళు చిరాకు పడ్డారు. పైగా ఈయన కాంగ్రెస్తో కలవటం వాళ్ళు కోపం వచ్చింది. ఈయన ఎలాగో ఓడించాలనుకున్నారు. సరే జగన్మోహన్ అయితే పడి ఉంటాడు, కేసులు అన్నీ ఉన్నాయి కదా అనుకునే వాళ్ళు వాళ్ళ వ్యవస్థలో ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ 10 సంవత్సరాల్లో వ్యవస్థలో ఈ దేశంలో ఈ ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అని భారతదేశంలో వ్యవస్థలు అనేటువంటి చాలా కీలకమండి. అవునండి. అంటే బ్యాలెన్స్ చేస్తూ ఉంటాయి. ఇప్పుడు ఈ దేశంలో ఒకవేళ జ్యుడిషియరీ అనేటువంటిది ఒకటి ఇంపార్టెంట్. అలాగే శాసనం ద్వారా చేసిన దాన్ని ఎప్పుడైనా తేడా వచ్చినా, బ్యూరోక్రసీ ఆ వ్యవస్థ సిస్టమ్ ఫెయిల్ అయినా, ఎన్నికల కమిషను నిష్పక్షపాతంగా స్వయం ప్రతిపత్తి కలిగి పర్ఫెక్ట్గా నడిపించేవారు వ్యవస్థను. అలాగే న్యాయ వ్యవస్థ కూడా వీళ్ళు చేసిన పొరపాట్లు ఏమంటే సరిదిద్దుతూ ఉండేది. దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ పోయేది, ఈక్విలిబ్రియం నడిచేది అనమాట. ఈ వ్యవస్థలన్నిటిని నేను గదిలో పాడేసి రోజు రేపు చేస్తున్నాడు మోడీ గారు. రోజు ఏం చేస్తే రెడ్ లైట్ ఏరియాకి తీసుకెళ్తారు, అమ్మాయిని ఎత్తుకెళ్ళిపోతారు కదా, వాళ్ళు ఒప్పుకునేదాకా అన్నం పెడతాం అనేస్తారు. వాళ్ళు చచ్చినట్టు ఒప్పుకుంటారు. ఇది కాదంటారా మీరు ఈ దేశంలో పరిస్థితి? అంటే నేను కాంగ్రెస్ని గట్రా సపోర్ట్ చేయట్లేదండి.
నా జీవితకాలం కాంగ్రెస్ని వ్యతిరేకించాను. ఉమ్, అయితే ఇక్కడ ఆ వ్యవస్థలు అన్నిటిని జగన్మోహన్ నువ్వు ఆడుకోవా అంటారు. ఇప్పుడు మీరు ఎప్పుడో ఒక కారు పోయింది పట్టుకెళ్ళరా, మాది పట్టుకెళ్ళి బండి అంటారు మన ఊళ్ళలోనే. ఉమ్, మాది పట్టుకెళ్ళి మా ఎడ్లు తోలుకెళ్ళి అంటారు కదా, అలాగే వాళ్ళందరినీ ఇచ్చాడు, ఉమ్, ఆయన వాడుకున్నాడు. ఈ ఎన్నాటికి అనుసంధానకర్త ఎవరో విజయసాయి రెడ్డి ఎప్పుడో బాత్రూమ్ కూడా ఉండి కూడా వాళ్ళు మామూలుగా అపాయింట్మెంట్ ఎవరు కదా, ఎప్పుడైనా బాత్రూమ్ వచ్చినట్టు పట్టుకున్నారు కాళ్ళు. అవునండి, అవును. ఇలాగా లెవెల్ చేసుకుని ఈ చంద్రబాబు గారు ఈ టీము వాళ్ళ సుదీర్ఘమైన అనుభవం ఎందుకు పనికి రాలేదు. ఉమ్, ఒక స్టేజ్ దాటి వెళ్ళిపోయాడు ఆయన. ప్రత్యేక హోదా వాళ్ళు ఏం ప్రత్యేక హోదా మేము ఇవ్వమని చెప్పారు, ఇస్తామని చెప్పారు, ఇవ్వమని చెప్పారు, ప్యాకేజ్ అన్నారు, దానికి మళ్ళీ వీళ్ళు చట్టబద్ధత అడిగాడు, ఉమ్, తూచన్నారు, రకరకాలుగా చేసి ఈయన ఒక రకంగా ఒంటరిని చేసేసారు. ఉమ్, ఉమ్, ఆ చట్టబంధంలో చక్రబంధంలో ఇరుక్కుపోయాడు. ఇరుక్కుపోయి ఆయన యుద్ధం ప్రకటించాల్సి వచ్చింది. ఉమ్, యుద్ధం ప్రకటిస్తే ఏమవుద్దండి, ఈ దేశాన్ని అప్రతిహతంగా వ్యవస్థలతోటి ప్రజల బలంతో పరిపాలించడం వేరు, సమస్త వ్యవస్థల్ని తమ అధీనంలో పెట్టుకుని దేశాన్ని గుప్పిట్లో పెట్టుకుని నిరంకుశం, నియంతృత్వం, దుర్మార్గం, ఉమ్, ఆడంబరం, అహంకారంతో పరిపాలించడం అనేటువంటిది ఉమ్, చూసాం మనం. దాంతో ఆయన తలవంచాల్సి వచ్చింది. ఉమ్, దాంతో ప్రజలు కూడా రాజశేఖర రెడ్డి మీద విపరీతమైన మోజు. మీకు ఏదో సినిమాలో అంటాడు, బిజినెస్ మ్యాన్ సినిమాలో నేనంటే నువ్వంటే మోజు అంటాడు మహేష్ బాబు. అలాగే వాళ్ళకి ఎందుకు మోజో తెలదు మరి. అసలు ఈ రాష్ట్రంలో తగలడిపోవడం కారణం అతను ఈ వ్యవస్థలనే. మీరు చూడండి, 2004లో కొన్ని విత్తనాలు వేసాడు ఉమ్, రాజశేఖర రెడ్డి. దానికి ఆ విత్తనాలు ఏంటంటే కులం, మతం, ప్రాంతం. ఆ విత్తనాలు తీసుకెళ్ళి ఇప్పుడు అవన్నీ జవహర్ రెడ్డి, ధనంజయ రెడ్డి, ఇంకో రెడ్డి ఎవడో ఉన్నాడు సలహాదారుడు, సజ్జల రామకృష్ణారెడ్డి, రవిశంకర్ రెడ్డి, పరమేశ్వర్ రెడ్డి, చలమేశ్వర్ రెడ్డి కింద పెరిగినాయి ఇప్పుడు అవన్నీ. ఉమ్, అవన్నీ జగన్మోహన్ రెడ్డి కోసి తింటున్నాడు ఆ కాయలన్నీ. ఉమ్, ఇన్నాళ్ళ మనకు తెలియదు ఈ మొక్కలు ఏదో పెరుగుతున్నాయి అనుకున్నాం. ఆ మొక్కలని జాగ్రత్తగా చంద్రబాబు గారు గవర్నమెంట్లో, కిరణ్ కుమార్ రెడ్డి గారు అన్ని గవర్నమెంట్లో బాగానే ఉన్నాయి, ఉమ్, ఈ మంచి మొక్కలేరా బాబు అనుకున్నాం మనం. చూసారా మనకి ఇప్పుడు అలా కాదు, ఆంధ్రలో పరిస్థితి చూసారు కదా. ఉమ్, ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళ అమ్మగారు విజయం గారు వీళ్ళ అబ్బాయిని తీసుకొచ్చింది, వాళ్ళ నాన్న చంపేశారు, లేకపోతే చచ్చిపోయాడు, వాళ్ళ చిన్నాన్ని చంపేశారు, మా వాడిని కూడా చంపేస్తున్నారు. మా అబ్బాయికి ఒక ఛాన్స్ ఏమంటే మా వాడు సన్నీ అంటది. మా సన్నీ చిన్నపిల్లడు ఏం తెలవదో, అవినీతి అంటే ఏంటమ్మా అని అడిగాడు. ఓ పక్కన 1,00,000 కోట్లు దొబ్బేసాడు, 16 నెలలు జైల్లో ఉన్నాడు. అయినా సరే జనాలు అది కూడా ప్రూవ్ కాలేదు కదా సార్. ప్రూవ్ ఎందుకు అవ్వాలండి, ఇంకా బెయిల్ పైన ఉన్నాడు కదా ఆయన. బెయిల్ మీద ఉన్నాడంటే అతను నిర్దోష. ఉమ్, 16 నెలలు జైల్లో ఉన్నాడు, 43,000 కోట్లు ఎస్టాబ్లిష్ అయిన సాక్షితో సహా అన్ని సీజ్ చేశారు. సాక్షి ఉద్యోగులు అయ్యా మా బతుకు తెరువు కొట్టకుండా ప్రార్థిస్తే వదిలేశారు దాన్ని, ఉమ్, అంతేగాని సాక్షి భలే చెప్తుంది ఇది నిజాలకు సాక్షి ఏం వదలలేదండి దాన్ని. ఉమ్. ఆ మానవతా దృక్పథంతో అందులో పనిచేస్తున్న సాక్షులు వాళ్ళు, ప్రభావితం చేస్తారని ఒక ఉద్దేశం మీద అందులో ఉన్న ఉద్యోగులు ఉపాధి పొట్ట కొట్టకూడదని మానవతా దృక్పథంతో వదిలిపెట్టారు. ఉమ్, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అతను కూడా ఎర్రోలో మోకం పెట్టి చూస్తూ ఉంటాడు, తెలియదు ఎవరికైనా. ఉమ్, చూస్తాడు చాలా మంచోడు, ఇతను మంచోళ్ళలాగా ఉన్నాడు పాపం అనుకుంటాం మనం. ఉమ్, కానీ వాళ్ళు చిన్నాన్ని చంపిన విధానం, చంపించిన విధానం, అంటే చంపించినని ఎందుకు అంటున్నానంటే దస్తగిరి చెప్పాడు మనకి ఈ సీన్ అప్పుడు తెలదు. ఉమ్, ఇప్పుడు పొద్దున్నే విజయసాయి రెడ్డి బాగా నటించాడు, గుండెపోటు వచ్చింది, సాక్షిలో కూడా వచ్చింది, అన్ని మీడియాలోనే వచ్చినాయి. నిజంగానే చనిపోయాడేమో, గుండెపోటు వచ్చిందేమో, పెద్దోడు కదా అనుకుని టెన్షన్ వచ్చి ఉంటుంది, ఆ సీట్ల విషయంలో అది ఒత్తిడి పెరిగి ఉంటుంది, చనిపోయాడేమో అనుకున్నాం. తర్వాత ఆ దృశ్యాలు చూస్తుంటేనే మనకు పుల్లలడితీలని ఉంటాయి మన ఏపిని. ఉమ్, అంటే ఇదివరకు ఈ గ్యాస్ లేనప్పుడు ఉమ్, కట్లు కొనుక్కుని వాళ్ళు మనం ఓ మోపు పుల్ల, 2 మోపు గుండెత్తు, 2 గుళ్ళు ఎత్తు అని దాన్ని ఎలా నరుగుతారు, పెద్ద దృఢకాయలు పెద్ద గొడ్డలు ఇచ్చుకుని పెద్ద పెద్ద దొంగలను కొట్టేస్తూ ఉంటారు, ఉమ్, పేళ్ళు కింద అలా కొట్టేసారు అతను. అసలు అవురా ఏంటంటే దాన్ని తీసుకుని చంద్రబాబు పంపించాడు సింపుల్గా. ఉమ్, అంటే జనం ఒక్కొక్క మాయ, ఒకసారి జనం కూడా ఎలా మత్తులోకి వెళ్ళిపోతారంటే, అన్ని తెలివైన వాళ్ళు, బాగా చదువుకున్న వాళ్ళు, తెలిసిన వాళ్ళు, మంచి చెడ్డ తెలిసిన వాళ్ళు కూడా ఉమ్, మీరు బ్యాంక్ దగ్గర డబ్బులు డ్రా చేసి వస్తూ ఉంటారు. ఎవడెవడో 100 రూపాయలు కానీ పడేది, సార్ మీ డబ్బులు పడిపోయి అంటే ఈ బ్యాగ్ వదిలేసారి తీసుకుంటాను, ఈ బ్యాగ్ కట్టుకొని పారిపోతాడు. అచ్చం అలా చేసాడు జగన్మోహన్ రెడ్డి. ఉమ్, వాళ్ళ బాబాయ్ చంపి చంద్రబాబు అన్నాడు ఉమ్, అన్నాడు కదా. అవును. కోడికత్తి, ఉమ్, కోడికత్తి డ్రామా అంత హాస్యాస్పదం అంటే, ఇది కూడా చంపేస్తాను ట్రై చేశారంటే నమ్మరు. ఆ పిల్లోడు పాపం దళిత బిడ్డ, శ్రీను. అంత దారుణం అండి అది. ఉమ్, తనకి నిప్ప ఒక్కసారి వచ్చి క్షమిస్తున్నాను వదిలేండి అనాలి కదా. ఇప్పుడు రాజీవ్ గాంధీని ముక్కల కింద చంపేసిన వాళ్ళకే వాళ్ళ కుటుంబం వెళ్ళి క్షమాభిక్ష పెట్టారు, తప్పే ఉంది. అవును. అంటే ఎంత క్రూరుడు అనేటువంటి చెప్తున్నాను నేను. అలాంటి వాడిని మంచివాడిగా ముద్ర వేసి వాళ్ళ చెల్లెలు, నేను జగనన్న వదిలిన బాణాన్ని అంట వచ్చింది, వాళ్ళ మిస్సెస్ కూడా వచ్చింది, భారతి గారు వచ్చి ఒక పిల్ల ఉంటే 15,000, ఇద్దరు ఉంటే 30,000 అలా ఏదో చెప్పింది. ఇవన్నీ చూసినప్పుడు జనం
నేను ఒకసారి ఇచ్చేస్తాను అన్నట్టుగా ఎగిరేసారు. ఒకసారి అలాగని ఇచ్చాను, వాళ్ళు కూడా ఒకసారి ఇచ్చేయమని అడిగారు. ఓకే. అడిగితే సరే అన్నారు. ఇన్ని రకాలు కలిసి వచ్చినాయి. పైగా టీడీపీ వాళ్ళు కూడా ఏమో ఒక రకమైన నిర్లక్ష్యం. టీడీపీ క్యాడర్ని పార్టీ ఎప్పుడైతే నిర్లక్ష్యం చేసిందో అప్పుడు ఓడిపోతుందండి. ఆ క్యాడర్ ఏమనుకుంటారంటే మా ఎమ్మెల్యే ఓడిపోవాలి, చంద్రబాబు సీఎం అవ్వాలనుకుంటారు. అందరూ అలాగే అనుకున్నారు. అతను ఓడిపోయాడు. ఇన్ని కారణాలతో ఆయన ఓడిపోయాడు. అయినా సరే అవమానం, ప్రజా తీర్పుని గౌరవిస్తున్నాను. మరి 2014 గెలుపు ఆయన వన్ మ్యాన్ షో అని అంటారా? కరెక్టే. అప్పుడు రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లో ఆ రోజు పవన్ కళ్యాణ్ మద్దతుతోనే కదా చంద్రబాబు ఆ రోజు విన్ అయింది. పవన్ కళ్యాణ్ గారి మద్దతుని ఎవడో తక్కువ ఏ చేయలేదు. రోజు ఆయన జగన్ లాగా వన్ మ్యాన్ షో చూపెట్టారు ఆయన రాజకీయ ప్రస్థానం మొదలైన దగ్గర నుంచి. వన్ మ్యాన్ షో కూటమితోనే ఆయన గవర్నమెంట్ ఫామ్ చేసినటువంటి పరిస్థితి కదా చంద్రబాబు నాయుడు గారు. 99లో ఆయన వన్ మ్యాన్ షో అయ్యండి. అది కూడా ప్రతిదీ కూడా ఆయన గెలిచిన ఆ సందర్భంలో లెక్కన వస్తే పొత్తులు అనేటువంటి లేకుండా ఈ దేశంలో ఏ పార్టీ ఉందండి? కొంతమంది తెర ముందు పెట్టుకుంటారు, ఇప్పుడు కొంతమంది పెళ్లి చేసుకుని సంవత్సరం. ఇప్పుడు వీళ్ళేమంటారు సింహం సింగిల్ గా. అదే మీరు కొంతమంది పెళ్లి చేసుకుని సంవత్సరం చేస్తారు, కొంతమంది రొంగు చేస్తారు గడ్డిమేట్ల వెంకల. జగన్మోహన్ రెడ్డి మోడీ గడ్డిమేట వెంకలు చేస్తున్నారు కాదా? మీరు చెప్పండి కాదని చెప్పగలరు ఎవడన్నా గుండెల మీద చేసుకుని? వీళ్ళతో అగ్నిసాక్షిగా చేసుకున్న పెళ్లిలాంటి పొత్తులు డైరెక్ట్గా పెట్టుకుంటే ప్రజలు చెప్పి పెట్టుకున్నారు పొత్తులు. అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా రాజశేఖర రెడ్డి చేసిన రొంకు మామూలు రొంక. ఎంతమందిని మోపు చేసేటండి అప్పుడు ఓడించడానికి టీడీపీని 2009లో. అయినా సరే చావు తప్పి కన్నులు అట్టుపోయి బయటకు వచ్చాడు. నేను ఏది ద్వేషంతో చెప్పట్లేదు. అతను చాలా గొప్పవాడు, నోట్లో నోరుకొచ్చిలో పొగుడుతున్నారు కాబట్టి వారు సన్నాసులారు. అది కాదురా బాబు. ది జెకిల్ అండ్ హైడ్, డాక్టర్ జెకిల్ అండ్ హైడ్. డాక్టర్ జెకిల్ మనకు కనపడతారు దేవుళ్ళ వెనకాల, హైడ్ ఇంకోటి ఉంటాడు వెనకాల. సినిమాలో నాగభూషణ బాబు మాస్క్ తీస్తే అంత దుర్మార్గమే అని చెప్తున్నాను నేను. అర్థమైందండి. 2009లో గెలుపు ఆయన విద్య కోసం చేపట్టినటువంటి పథకాలు ఏది కాదండి. మరి ఎలా గెలిచారు? అలాగే చిరంజీవి పాల్పోసారా? అప్పుడు మీకు టీడీపీ పార్టీని అసలు పెద్ద స్టోరీ అది, మీకు 2-3 గంటలు సరిపోతుంది. ఎందుకంటే ఆ రోజు టీడీపీ కొన్ని తప్పుడు అడుగులు వేసింది. టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోవడం, టీడీపీ మహాకూటమి ఏర్పడడం చాలా తప్పండి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎప్పుడు స్పందించరండి ఏ సమస్య వచ్చినా. అవును. తెలంగాణ ప్రజలకి ఆంధ్రప్రదేశ్కి ఆ ఒక్క విషయంలో డిఫరెంట్. ఇక్కడ ఇళ్ళు సామాజిక స్పృహ ఉంది, చైతన్యం ఉంది. తెలంగాణలో ఏం చేస్తారంటే వెంటనే స్పందిస్తారు. కాబట్టి నిజామే పోరాడగలిగారు. ఆంధ్రప్రదేశ్ బ్రిటిష్ ఏలుబడిలో ఉంది, గుర్తుపెట్టుకున్నారు. కాబట్టి వాళ్ళకి విద్య, వైద్యం సౌకర్యాలన్నీ ఉన్నాయి, రవాణా సౌకర్యంతో సహా. వాళ్ళదంతా పాలిష్డ్ అయిపోయారు. వాళ్ళకి ఎవడైతే బొచ్చులో మనకు వస్తున్నాయి కదా అనుకుంటారు. ఇప్పుడు అదే ఆలోచనలో ఉన్నారు వాళ్ళు. తెలంగాణ అలా కాదండి. వాళ్ళు వెంటనే పోరాడతారు. దొరల దురహంకారాన్ని అన్నీ దింపేశారు. ఇక్కడ ఊరుకోరు. అంతే. ఆ ఒక్క డిఫరెన్స్ ఉంటుంది ఆంధ్ర తెలంగాణకి, ఆ రీజియన్ మధ్య. సరే, మీరు వ్యవస్థల్ని లోపరుచుకున్నాడు బీజేపీ ఆధ్వర్యంలో అని జగన్ పైన మీరు ఆరోపణలు చేస్తున్నారు కదా. మరి నిన్నగాక మొన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఒక వీడియో లోకేష్ చేతిలోకి ఎలా వెళ్ళింది? ఎలా వ్యవస్థలను మేనేజ్ చేసి ఆయన? మీరు ఒక మాట, పిన్నెల్లి రామకృష్ణ ఇది మనలో ఉన్న లోపం. ఆయన పగలగొట్టడం లేదా అని మానేసి నీకు ఎలాగొచ్చింది? మీరు విలేకరులు, మీరు పత్రికా సామాజికంలో మీకు విజిల్ బోయర్స్ ఉంటారు, మీరు ఎలాగైనా సంపాదించారు. నీకు ఎక్కడి నుంచి వస్తుంది అడగడానికి ఎవడండి? మీరు వెళ్ళి నక్సలైట్లతో ఇంటర్వ్యూ తీసుకుంటారు. మా పోలీసుల తరఫున మీకు ఎలా దొరికాడని చెప్పి అడిగితే ఏమంటారు? మీరు అలా కాదండి. ఒక మాట చెప్పండి సార్, మీరు అడవుల్లోకి వెళ్తారు, టెర్రరిస్టులతో మాట్లాడతారు, ఉగ్రవాదులతో మాట్లాడతారు, తీవ్రవాదులతో మాట్లాడతారు, నరహంతకులతో మాట్లాడతారు. ముద్దుసింతో కూడా ఇంటర్వ్యూ చేశారు. మరి పోలీసులు దొరకలేదు, మిమ్మల్ని తీసుకెళ్ళి లోపలేస్తారా? నీకు ఎలాగొచ్చిందని అడుగుతారు, నీకు ఎలా దొరికాడని అడుగుతారా? మీరు మీ బాధ్యత అది, మీ డ్యూటీ. ఫోర్త్ ఎస్టేట్ మీకు ఎలాగైనా సంపాదించారు. కానీ అది జరిగిందా లేదా అది వదిలేసి అక్కడ సంపాదించింది టీడీపీ. అవునండి, టీడీపీ వాళ్ళ బాధ్యత, అది డ్యూటీ. అక్కడ దుర్మార్గం జరిగింది, వాళ్ళు పట్టించుకోవట్లేదు, అమ్ముడు పోయాడు. మీరు అన్నట్టుగా మీడియా చేస్తే అవునండి, మీడియా చేసి ఇచ్చి ఉంటుంది. అసలు ముందు మీడియాలోకి వచ్చిన తర్వాత ఎక్స్లో వేసాడు అతను. మీరు అది గమనించండి. ముందు అన్ని మీడియాలోకి వచ్చిన తర్వాత వెంటనే అట్ ది సేమ్ టైం అతను వేసాడు. ఇంకో విషయం చెప్తున్నానండి, అసలు మీరు మాట్లాడాల్సింది ఏంటంటే స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఏం పీకుతున్నారా నువ్వు రా అని అడగాల. నీ బాధ్యత ఏంటి? నువ్వేం చేసావు? అక్కడ 7 చోట్ల ఇన్సిడెంట్లు జరిగినాయి. వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకున్నావు? ఆ గాడిదకి గుర్తు తెలియని వ్యక్తి అని రాసిన గాడిద ఎవడో, ఆడ లోపల రాగల లేచిన పడ్డవాడికి ఇది తెలియదా? అవునండి. ప్రజాస్వామ్యానికి పునాది ప్రజల ప్రాథమిక హక్కు, ప్రజా తీర్పుని అవమానించిన ప్రజాస్వామ్యాన్ని హననం చేసిన వాడిని నువ్వు ఇంకా ఎందుకు తరలిచ్చావు? 7 రోజుల పాటు నువ్వు ఎందుకు వదిలేసావు? ఫస్ట్ అండ్ ప్రాసిక్యూట్ చేయాలి. ప్రాసిక్యూట్ చేసి అతని జీవితకాలం మళ్ళీ దరిదాపుల్లో కూర్చోకూడదు. ఆయన చేశారా?
తిరిగి మళ్ళీ వీళ్ళు ఎలా చూపిస్తారా, ఇంకా చూపిస్తారా అదేలేండి. ఏంటండి? వాళ్ళకి రేపు 4 తర్వాత వెళ్తుంది బొమ్మ ఒక్కొక్కటి కింద. సార్ నిజంగా కూటమి అధికారంలోకి వస్తే గనక పవన్ పరిస్థితి ఏంటి సార్? పవన్ సొంత మామని వెన్నుపోటు పొడిచిన ఘనుడు అంటూ చంద్రబాబుకు ఒక రిమార్క్ ఉంది. మరి మిత్రుడైనటువంటి పవన్ని ఎంతసేపు పవన్ని వెన్నుపోటు పడాల్సిన అవసరం చంద్రబాబు గారికి ఏమొస్తుందండి? పవన్ గారు కంప్లీట్గా అంటే లోకేష్ ని ఒక తారస్థాయికి తీసుకెళ్లాలని డెఫినెట్గా తీసుకెళ్తారు. కొడుకుని తీసుకెళ్తాడు. ఎందుకు వాళ్ళు వద్దంటాడా పవన్ కళ్యాణ్? ఇప్పుడు లోకేష్ టికెట్ ఇవ్వద్దన్నాడా పవన్ మరి కళ్యాణ్? ఎందుకన్నారు ఆ అలా రోజు పవన్ ఆయన? కళ్యాణ్ గారు నాకు 21 సీట్లు చాలన్నాడు. ఉహు, 24 సీట్లు ఇస్తే 3 మళ్ళీ బీజేపీకి పడేసాడు. ఉమ్. అతను మీరు ఏ రకంగా వెన్నుపోటు పడతారు? నాకు ఏం వద్దురా బాబు అన్న వాడికి ఏం పుడతారు ఎవడన్నా? అది బీజేపీ అసలు వెన్నుపోటు అన్న అవసరం ఎందుకు వస్తుంది? మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, చంద్రబాబు నాయుడు గారు మనం అనుకుంటున్న మాటలు కాదు సార్. అలా అది కాదండి. ఒకప్పుడు అసలు తన మామగారు అయినటువంటి ఎన్టీఆర్ నేను ఆయన మాటలో చెప్తున్నాను వినండి. సార్. నేను పవన్ కళ్యాణ్ గారి మాటలో చెప్తాను. చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ కి మధ్య ఉన్న కెమిస్ట్రీ మీరు గమనించారా? ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారిని ఆ పార్టీలో 4 సార్లు మంత్రులు అయినోడు, 10 సార్లు 5-6 సార్లు ఎమ్మెల్యే అయినోడు కూడా మాట్లాడిన మాటలు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడాడు. 16 క్లైమర్ మాల్లు దాడి జరిగినప్పుడు 20 అడుగులు ఎత్తు లేచి పడినప్పుడు చొక్కా దులుపుకుంటూ నిటారుగా నిలబడి ఒక ఆయన రాజకీయ దురంధరుడు వచ్చాడు మాట్లాడాడు అన్నాడా? ఆ మాట తెలుగుదేశం కూడా ఎవడన్నా ఒకడు అన్నాడు ఎప్పుడన్నా? మరి అదే పవన్ కళ్యాణ్ 2014లో తర్వాత కొంచెం ఈయన పాలసీలు నచ్చక, చంద్రబాబు పాలసీలు నచ్చక విమర్శించాడు పవన్ కళ్యాణ్. మరి ఆ మాటలు ఎందుకు మర్చిపోతున్నారు మీరు? ఎందుకు మర్చిపోవాలి? ఎందుకు మర్చిపోకూడదు? ఏం సార్? అతను మంచోడండి, మంచి చెడ్డ అంటున్నాడు. అతను నిజాయితీపడిగా గుర్తించి గౌరవించాలి. కానీ అదే చంద్రబాబును కూడా అమాసనాడు ఎట్టట్లేదు, పొన్నున్నాడు బూరెట్లేదు అని ఎందుకంటాం? ఖచ్చితంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దొంగ కూడా అన్నాను. రేపు పొద్దున చంద్రబాబు గారు తప్పు చేస్తే చంద్రబాబు కూడా అంటాను. అంతేగాని నువ్వు అలా అలాగా అన్నావు వంట పెట్టి ఆ పరిస్థితులు అలా మాట్లాడేటి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ మీరు ఫస్ట్ ఒక అండర్లైన్ చేసుకోవాలి. మీరు పవన్ కళ్యాణ్ గారు టీడీపీకి సపోర్ట్ చేయలేదు, గుర్తుపెట్టుకోండి. మీరు చాలా మంది పొరపాటు పడుతున్నారు. అతను మోడీ గారికి సపోర్ట్ చేశాడు, ఎన్డీఏకి సపోర్ట్ చేశారు. మోడీ గారు ఎన్డీఏలో టీడీపీ ఉంది కాబట్టి ఎన్డీఏకి సపోర్ట్ చేశాడు తప్ప ఆయన టీడీపీ ప్రత్యేకంగా సపోర్ట్ చేయలేదు. ఆయన సభలో కూడా ఆవిర్భావ సభలో వాళ్ళు మాట్లాడినప్పుడు చంద్రబాబు గారి గురించి మాట్లాడమంటే ఆయన మంచోడు అని ఒక సింగిల్ లైన్లో చెప్పాడు అంతే. అంటే మీరు చెప్తున్న లెక్క ప్రకారం బీజేపీ డైరెక్షన్లోనే చంద్రబాబు సపోర్ట్ చేశారా ఆయన జైల్లో ఉండగా? ఎవరు మొన్న ఆయన అంతటా ఆయన చేసి ఉండొచ్చు. అంతే కదా. ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తన వికృత స్వరూపం, విధ్వంసకర విన్యాసాలు చూసి డెఫినెట్గా అతను కూడా సఫరర్. అతను సఫరరే కదా. ఇప్పుడు ఆయన వైజాగ్లో ఎంత దారుణం చేశారు. నోవెటెల్లో ఆయన చాలా హింసించారు. మీకు నీళ్లు కరెంటు కట్టేశారు, తాగడానికి నీళ్ళు లేకుండా చేశారు. బాత్రూమ్కి వెళ్తే కూడా ఆ వాటర్ బాటిల్తో చేసుకున్నారు వాళ్ళు. అవన్నీ చూసిన తర్వాత ఆయన అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన విజయవాడ వస్తే కలిశారు. ఓకే, నన్ను వాళ్ళ కష్టంలో ఉన్నప్పుడు నాకు ఇబ్బంది వచ్చినట్టు కలిసాడు కాబట్టి ఆయన ఇబ్బందులు ఉన్నప్పుడు నేను కలవాలంటే ధర్మం. ఆయన పెద్ద మనిషి. పవన్ కళ్యాణ్లో ఆ కోణం ఎందుకు చూడరు మీరు? రేపు పొద్దున ఇద్దరు దెబ్బలాడుకుంటారంటే రేపు ఇవాళ పెళ్లి అవుతుంది, రేపు ఇడిపోతారు, ఇడాకులు అంటారు రేటు మీరు. అంటే గతంలో ఆయన పైగా 10 ఏళ్ళ పాటు కలిసి ఉంటాం అన్నాడు. 10 ఏళ్ల పాటు అన్నాడు, చెప్పి ఓపెన్గా చెప్పాడు. 10 ఏళ్ల పాటు ఈ కూటమి 10 ఏళ్ల పాటు ఉండాలన్నాడు. ఈ పొత్తు దాని అర్థం ఏంటి? జగన్మోహన్ రెడ్డి మొత్తానికి అక్కడ తవ్వేసి ఆతర పడతానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. నిజంగా ఆ పొత్తు కనుక ఖరారు అయ్యి ఉంటే కనుక అక్కడ పిఠాపురం వేదికగా వరం పరిస్థితి ఏంటంటారు? వరం పరిస్థితి ఏ ఎమ్మెల్సీ ఇస్తారు? ఏముంది? ఇప్పుడు రాజు తలుచుకుంటే దెబ్బల కొదలు ఏముంటుందండి? వాళ్ళు ఏమైనా పదవి ఇవ్వాలి, గౌరవం ఇవ్వాలి, మంచి పొజిషన్ ఇవ్వాలి అనుకుంటే వాళ్ళు ఏమైనా ఇవ్వగలుగుతారు. అంటే తన రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకరంగా మారిపోయింది. చాలా అవుతావుద్దండి. ఇప్పుడు ఎంతో మంది త్యాగం చేశారు. అంటే వర్మ చేసిన త్యాగం వేరు కదండి. ఒకళ్ళు చేసింది వేరు, ఇంకోళ్ళు చేసింది మొక్కనే ఉండదండి. అతను మర్యాదగా పార్టీని గౌరవించాడు కాబట్టి పార్టీ కూడా ఆయన గౌరవించాలి అంతే. రేపు పార్టీ ఆయన గౌరవించకపోతే అప్పుడు అడగాలి మనం, తప్పండి అది అలా చేయకూడదండి. అంతేగాని ఆయన చేసింది ఏమవుద్దు అంటే ఏమన్నా వద్దు రేపు వద్దన్న. సరే, ఇంకొక విషయం బాగా వైరల్ అవుతుంది. మీలాంటి రాజకీయ విశ్లేషకుల దగ్గర నుంచి కావచ్చు, సీనియర్ పొలిటికల్ లీడర్స్ దగ్గర నుంచి కావచ్చు. రేపు అన్న రోజు గవర్నమెంట్ వస్తే కనుక సంవత్సరానికి ఒక 600 కోట్లు అంటే ప్యాకేజ్ స్టార్ ప్యాకేజ్ అనే ముద్ర ఖచ్చితంగా వేసుకుంటాడు ఆయన. అంటే గవర్నమెంట్లో 21 మంది ఎమ్మెల్యేలతోటి అడుగు పెట్టినా కూడా ఆయన ప్రభావం చాలా తక్కువగా ఉంటుంది. చూసి చూడనట్టుగా ఉంటాడు. చంద్రబాబు తీసుకున్న నిర్ణయాల పట్ల పెద్ద ఏం పట్టించుకోడు. ఆ ఒప్పందం ముందే జరిగి ఉంది. సో ఈ క్రమంలో ఒక ప్యాకేజ్ స్టార్ గా ఆయనకి ముద్ర వేస్తున్నారు. చాలా అన్యాయం అండి. ఎందుకంటే ఎంతవరకు ప్యాకేజ్ స్టార్ అంటే చాలా దుర్మార్గం అండి. ఆయన మీద ఆ ముద్ర ఎందుకు వేసారో అర్థం అవట్లేదు. ఎందుకంటే గవర్నమెంట్ వచ్చినా సరే 600 కోట్లు ఇప్పుడు ఒప్పందం జరిగిపోతుంది. మీకు ప్రజల సొమ్ము అడ్డగోలుగా లక్షల కోట్లు కొట్టేసినేమో మహామేత, లేకపోతే జగనన్న అని మాట్లాడుతున్నారు.
తను షూటింగ్లు సినిమాలు చేసి డబ్బులు సంపాదించుకుని ఎవడోవాడికి ఎంతో కొంత రూపాయి పాపాయో సాయం చేసి ఉండేమో ప్యాకేజ్ స్టార్ అంటున్నారు. ఇది సమాజంలో ఉన్న లోపం, ఇది చాలా తప్పండి అది. ఓకే. ఎందుకంటే ఎప్పుడైనా ఏ రోజున జగన్మోహన్ రెడ్డి జేబులోంచి పావలా తీసి ఇచ్చాడా ఎవరికన్నా? మీరు చెప్పండి ఒక సందర్భం. అది వాళ్ళ నాన్నగాని లేదు. ఆ సూర్యుడికో లేకపోతే వీళ్ళకే కదా కాకుండా సామాన్య ప్రజలకు ఇది కూడా బాబు 50 రూపాయలు తీసుకొని ఇచ్చాడు ఎవరికన్నా. అదే. కానీ అతను అంటాం తప్పు కదా. అసలు ఆయన 2014లో మీరు అతని త్యాగాన్ని గుర్తించరేటి? అతను ఒక పార్టీ పెట్టాడు. ఆ త్యాగాన్ని చంద్రబాబు గుర్తించట్లేదు. మీరు చంద్రబాబు గుర్తించలేదని ఎందుకంటారు? చంద్రబాబు ఆయన ఇప్పటి వరకు పల్లెత్తి మాట మాట్లాడలేదు. 10 ఏళ్లలో ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఆయన వ్యతిరేకంగా. ఎప్పుడన్నా ఉంటే చూపించండి. మరి ప్రజలకు వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయాల పట్ల పవన్ గలమెత్తితే ఎందుకు ప్రశ్నించలేదు ఆయన? ఖచ్చితంగా అమరావతి విషయంలో ఆ భూములు తీసుకోవద్దంటే మానేశాడు. ఇది ఆ రోజు పవన్ డైరెక్షన్ మేరకే కొన్ని మానేశాడు కదా, ఆపాడు కదా. అక్కడ ఉద్దానం కిడ్నీ గురించి ఏం కావాలో చేసి పెట్టారు అక్కడ. జస్ట్ రిప్రజెంటేషన్ ఇవ్వడం వరకే మాత్రమే జరిగింది. అవును, వీళ్ళు చేశారు కదా 700 కోట్లతో. ఏం లేదండి, వాళ్ళు 1500 కోట్లు పెట్టారు. వాళ్ళు 1500 కోట్లు పెట్టారు. ఏం చేశారు సార్ అప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ లో? వీళ్ళు 700 పెట్టారు. 1500 కోట్లు పెట్టి ఉద్దానం వేదికగా ఏం చేశారు? వాళ్ళందరూ డయాలసిస్ చేశారు, మంచినీరు సరఫరా చేశారు వాళ్ళందరికీ. ప్రతిరోజు రక్త మార్పిడి అవసరం వాళ్ళకి, డయాలసిస్ అవన్నీ ఆ కేంద్రాలు ఏర్పాటు చేశారు వాళ్ళందరూ పెన్షన్లు అవన్నీ వాస్తవ రూపం ఉన్నాయండి. ఖచ్చితంగా ఉన్నాయి, ఎందుకు లేవండి? వీళ్ళు 700 కోట్లతో వైఎస్ఆర్ సుజలధార మంచినీటి పథకం అది ఆల్రెడీ ఇప్పుడు టీడీపీ చేసిన ఆపాడేసి మళ్ళీ వీళ్ళు చేశారు. మీకు సో ఆ క్రెడిట్ అంతా చంద్రబాబు అంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు. చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ ఇప్పుడు 2014 ఆయన పార్టీ పెట్టినప్పుడు ఆయన ఒక 6-10 సీట్లు అడిగితే ఎవరా, 2 ఎంపీలు అడిగితే ఎవరా చెప్పండి? ఆయన తీసుకున్నాడా? తీసుకోలేదు కదా. మరి ఆ గొప్పతనాన్ని ఎందుకు గుర్తించరు? అక్కడ ఆయన గౌరవించాలి కదా మనం. నిస్వార్థంగా ఉన్నాడు కదా. మరి ఆయన మీద ఈ అభాండాలు వేయడానికి, మాటలు మాట్లాడడానికి నోరు ఎలాగ వస్తుంది? అతని ప్యాకేజ్ స్టార్ అండి, 4 పెళ్లిళ్ళని సాక్షాత్తు ఒక సీఎం నోట్లోంచి 4 పెళ్లిళ్ళని, టైర్లు మార్చినట్టు, కార్లు మార్చినట్టు మారుస్తాడని పెళ్లిళ్ళని మాట్లాడొచ్చా? తప్పు కదా అది. వ్యక్తిగత జీవితంగా టచ్ చేయొచ్చా? అతను పవన్ కళ్యాణ్ అనేటువంటి వాడు నార చుట్టి నాటు బాంబులు అట్టాడు. అతన్ని రాంగ్ హ్యాండ్లింగ్ చేయడు జగన్మోహన్ రెడ్డి. చేతిలో పేలిపోద్ది. నాటు బాంబు ఏం చేస్తుంది? చేతితో జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి, లేకపోతే చేతిలో పేలిపోద్ది. అలాగే పేలాడు, చేతిలో పేలిపోయాడు. ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే అతను మందు పాత్రలు అట్టాడు. అతన్ని అడుగు పెట్టకూడదు. మందు పాత్రని అడుగేస్తే ఉంచినా పేలుతుంది, తీసేసినా పేలుతుంది. దాన్ని బలైతున్నారు వాళ్ళు. అతను ఉక్రోషం జగన్మోహన్ రెడ్డికి. అతనికి అర్ధరాజ్యం ఇచ్చి పరిపాలించుకోరా బాబు అంటే అడుక్కుని కడిగి దాచిపెట్టుకున్నట్టు ముట్టోడు. అలాగా జగన్మోహన్ రెడ్డికి ఇంత మ్యాండేట్ ఇస్తే చక్కగా పరిపాలించుకోకుండా పోలవరం పూర్తి చేసుకోవాలి, అమరావతిని కంప్లీట్ చేసుకోవాలి, పెట్టుబడులు వచ్చేలా చూసుకోవాలి. వాడు బాబు చేసాడు కదా, అలాగే చెడగొట్టలేదు కదా. హైదరాబాద్ని ఆడు బాబు చెడగొట్టలేదు. ఇంకా ఏం దొబ్బేయచ్చు అని చూసుకున్నాడు. కానీ తను అలా దొబ్బేస్తే ఎవడా అన్నాడు. ఇప్పుడు అవినీతిని జనరలైజ్ చేసాడు. రాజశేఖర రెడ్డి ఏమన్నాడు మాట, ఎవరు తింటలేదా అన్నాడు. ఇప్పుడు అదే మాట వెళ్ళిపోయింది. అవునా కదా. ఇది వరకు రూపాయి తప్పు చేయాలంటే చాలా బాధపడిపోరు. ఏదైనా బయటపడితే అన్ని రాజీనామా చేసేవారు. ఆ నైతిక విలువలు, ఇటువంటి విలువలు మొత్తం సిస్టమ్ మార్చేసాడు అతను రాజశేఖర రెడ్డి. జనం కూడా ఎవరు తింటలేదండి అంటున్నారు. అలాంటి పరిస్థితి వచ్చిన తర్వాత చక్కగా పరిపాలించుకోకుండా రాజకీయ ప్రత్యర్థుల మీద దృష్టి పెట్టి వాళ్ళని అణచాలనుకోవడం సహజంగా జరుగుద్ది రాజకీయాల్లో. అంతవరకు ఓకే. వాళ్ళు వ్యక్తిగతంగా తప్పులు చేయని వాళ్ళని కూడా కేసులు తిరిగించి హింసించాలనుకోవడం. మీకు పల్నాడులో గవర్నమెంట్ మారిన వెంటనే గతంలో 2019 ఆత్మకూరు ఏరియాలో ఊళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. రోడ్డు గడ్డంగా గోడలు కట్టారు, చూసారు కదా. ఇది కరెక్టేనా? ఇది ఇప్పుడు ఎలక్షన్లు అవుతాయండి, ఊళ్ళో అందరూ కలిసిమెలిసి ఉంటారు, ఎవరు కావాల్సిన వాడికి ఓటు వేసుకుంటారు. నీకు అధికారం వచ్చి గతంలో ఎప్పుడు లేదు కదా, మన దేశంలోనూ లేదు, మన రాష్ట్రంలో కూడా లేదు. అనేకసారి కాంగ్రెస్ ఉంది, అనేకసార్లు తెలుగుదేశం ఉంది. వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళు చేసేవారు, ఏమో విమర్శించేవారు, లేదంటే పోరాటాలు చేసేవారు, వాళ్ళు పనులు చేసుకున్నారు. ఎంత వ్యక్తిగతంగా చంపేసుకునే దాకా పోలేదు కదా. అవునండి, అవును. కరోనా అంటించి చంపేయాలని చేసిన దుర్మార్గం కదా. వాళ్ళ స్వయంగా వాళ్ళ ఎంపీని తీసుకెళ్ళి ఎంత దారుణంగా హింసించి చంపేయాలని చూడలేదా? ఆయన స్వయంగా చెప్పాడు, నన్ను చంపేయడానికి చూశారని. ఆ హింసని వీడియో తీసి చూడాలనుకుంటాం. జనాల్లో ఇవాళకి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఇంటికి పంపించట్లేదండి. ది డే బిగినింగ్. కాపురం చేసే కాళ్ళ గోళ్ళనాడో తెలుస్తుంది అంటారు. అతను ప్రజావేదిక ప్రజల సొమ్ముతో ప్రభుత్వ భూమిలో నిర్మించిన, ప్రజల కొరకు నిర్మించిన దాన్ని అక్రమమో సక్రమమో అని ఉంచుకుని వాడుకోవాలి దాన్ని.
నిజంగా అది ఎవరు ఏదైనా ఇబ్బంది వస్తే అప్పుడు తీయాలి. పైగా అది ఎరక్షన్ చేసింది, ఏట్లకై ఓడదీయచ్చు. నువ్వు దాన్ని కూలగొట్టేవాడి నీ పైశాచిక మనస్తత్వం ఎలాంటిది? ఆ కూలగొట్టిన రబ్బీష్ చంద్రబాబు చూడాలనుకోవడం అంటే నీ మనస్తత్వం ఎలాంటిది? ఉమ్. ఇలాగా అప్పుడే అనుకున్నాను నేను, వీడి పని అయిపోయిందిరా బాబు అని. ఇవాళ కాదండి, నేను 4.5 ఏళ్ళ నుంచి చెప్తున్నాను. వీళ్ళ భవిష్యత్తు నేను 2021 సెప్టెంబర్ 4వ తారీఖు చెప్పాను. ఉమ్. దాదాపు వైసీపీలో ఉన్న నాయకులు కానీ, ప్రభుత్వంలో ఉన్న అధికారులు కానీ, వాళ్ళ కార్యకర్తలు కానీ, డ్రైనేజ్ మూతలు తీసినట్టు మాట్లాడే కొంతమంది మంత్రులు, నాయకులు కానీ, డ్రైనేజ్ మూత తీసినట్టు ఉంటుంది కొంతమంది నానిగడ్డ వాళ్ళు మాట్లాడితే, ఇలాంటి వాళ్ళు అందరూ ఈ దేశం విడిచి పారిపోతారని చెప్పాను నేను. ఇవాళ అది అందరూ మాట్లాడుతున్నారు. ఎందుకంటే వాళ్ళ ముఖాలు చూస్తే ఒక్కడే నమ్మదగిన ముఖం ఉందండి. ప్రజలు ఎన్నుకున్నారు, ప్రజలకు ఏమైనా చేయాలన్న బాధ్యత ఉందండి వాళ్ళకి. పోలవరాన్ని ఎలా పడకేయించాడండి? బహుళార్థక సాధక ప్రాజెక్టు, ఆధునిక దేవాలయం, అదే పోలవరాన్ని చంద్రబాబు నేను టేకప్ చేస్తానని చెప్పేసి తీసుకున్నారు కదా. ఆయన టేకప్ చేస్తానని తీసుకుని 70% పూర్తి చేశాడు ఆయన. నాకు వద్దు, మీరే కట్టండి అనొచ్చు కదా ఈ దొంగ ముఖం. ఎందుకు మళ్ళీ నేను దాని రివర్స్ చంద్రబాబు తీసుకున్న నిర్ణయానికి వీళ్ళనే ఏం చేస్తారు? అవునా? చంద్రబాబు తీసుకోగలిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి తీసుకోలేడా? పులి అంటున్నారు కదా, పులి సింహం అన్నారు కదా. ఈయన తీసుకోగలిగిన నిర్ణయం ఆయన తీసుకోలేడా? చంద్రబాబు నాయుడు గారు చేసిన కాళ్ళు ఇలాంటి మాటలు వస్తాయని బస్సులు వేసి చూపించాడు అక్కడ ఏం జరుగుతుంది అందరూ. ప్రతి సోమవారం ఆయన ప్రతిరోజు ప్రజలందరికీ చూపించాడు అక్కడ. భోజనాలు పెట్టి చూడండి బాబు, ఈ దొంగ కొడుకులు ఇలాగ మాట్లాడతారు, పచ్చి అబద్ధాలు మాట్లాడతారు వీళ్ళు అని చెప్పి రెండ్రా బాబు అని చూపించాడు. నేను చూశాను కళ్ళారు, 2 సార్లు చూశాను నేను. అదే అక్టోబర్ 2017 చంద్రబాబు నాయుడు గారు నితిన్ గడ్కరీ దగ్గరికి వెళ్ళి అక్కడ సవరించిన అంచనాలను ఒప్పించుకుని శరవేగంగా నిర్మించి 2017 అక్టోబర్, 2018 అక్టోబర్, 2019 అక్టోబర్కి పూర్తవ్వాలి. 2019 ఫిబ్రవరిలో దిగిపోయాడు, మార్చిలో ఎలక్షన్ వచ్చేసింది. పూర్తయ్యేది, గ్రావిటీ పై నీళ్ళు ఇచ్చేసి కూడా ఆయన. వీళ్ళు రాగానే వెంటనే పూర్తి చేస్తాన్నాడు. ఈ మొన్న 4 ఏళ్ళు 5 ఏళ్ళు ఎందుకు చేయలేకపోయాడు? ఇలాగా మాట్లాడతారు. మేము పల్లెటూరు వాళ్ళు అండి, మాకు పెద్ద ఏమీ తెలియదు. మాది పల్లెటూరు సార్. ఎందుకంటే మా ఊళ్ళో ఇలాగ మాట్లాడుకుంటాం. నాకు తెలియదు. ఈ దేశం ఆత్మ మేమే. పాలిష్డ్ గా మాట్లాడడం, డిగ్నిఫైడ్ గా, డిప్లొమాటిక్ గా మాట్లాడడం అండి. మంచి అయితే చాలా మంచి చూడరా అంటాం, అది ఇటు దొంగరా అంటాం. సార్ నాకు ఇప్పటికీ అర్థం కాదు, బీజేపీని ప్రధానంగా మోదీని ఒక నేరస్తుడి కింద మాట్లాడారు చంద్రబాబు, అది మీకు తెలుసు. నేను ఇప్పుడు వాళ్ళు మానేసారి పొత్తులు ఉన్నారు కాబట్టి నేను అప్పుడు మాట్లాడతాను, ఇప్పుడు మాట్లాడుతున్నాను. దొంగోళ్ళు అంటారు, దొంగోళ్ళు అంటే ఇష్టం. మరి అటువంటి దొంగలతో ఈ రోజు ప్రయాణం దేనికి? ఏం చేస్తారు అసలు? దెయ్యం ఉంటే, ఇప్పుడు దెయ్యం ఉంది, దొంగోడు రెండు సాయం వస్తానంటే మరి దెయ్యం కష్టమా, దొంగోడు కష్టమా? ఎవరితో ఎక్కువ ప్రమాదం? ఆంధ్రప్రదేశ్ దెయ్యం పట్టుకుందండి. రాజశేఖర రెడ్డి వదిలేసిపోయాడు ఆ దెయ్యాన్ని. ఇప్పుడు ఆ దెయ్యాన్ని వదిలిచ్చారు జనం, వదిలిచ్చేసినట్టే. పెడతారు ఈ దెయ్యం పని వదిలించేసారు. జూన్ 4న వచ్చేస్తుంది. ఇంకా దొంగోడు ఒకడు ఉంటాడు కదా మిత్రపక్షంలో, మరి వాళ్ళ పని పట్టాలిగా. ఈ దేశమే వదిలించుకుంటుంది వాళ్ళని. మీకు తెలియదు ఇంకానే, వాళ్ళకి 200 సీట్లు కూడా రావట్లేదు. వాళ్ళు కూడా ఎలా ఏమండి, నా అంతటి వాడు లేడు, నన్ను దేవుడు పైనుంచి పంపించాడు. 200 కూడా రావంటారు, రావంటారు. మార్క్ మై వర్డ్స్. ఎందుకంటే ఈ దేశం ఎలాంటి దేశం అండి ఇది? రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యవాదుల్ని గడగడలాడించిన దేశం ఇది. స్వేచ్ఛ స్వాతంత్రాల కోసం పోరాడిన దేశం ఇది. మోడీ, అమిత్ షా మిగతా బీజేపీ వాళ్ళందరూ మంచి వాళ్ళే. వాళ్ళు నిజంగానే దేశం కోసం, ధర్మం కోసం మాట్లాడే వాళ్ళు ఉండొచ్చు. వీళ్ళిద్దరూ వచ్చిన తర్వాత వాళ్ళు గురువుకు పంగనామాలు పెట్టినాడు అతను. అసలు ఇవన్నీ ఎందుకంటే అద్వానీ గారు ఏనాడో చెప్పాడు మనం, 2013 గోవా సమావేశంలో చెప్పాడు. ఈ దేశం ముప్పును ఎదుర్కోపోతుంది, విపత్తును ఎదుర్కోపోతుంది, అన్డిక్లేర్డ్ ఎమర్జెన్సీ ఉంటుంది ఈ దేశంలో అని చెప్పాడు. అంటే అప్రకటిత ఎమర్జెన్సీ, అత్యవసర పరిస్థితి ఉంటుంది ఈ దేశం అన్నాడు. లేదా కేజ్రీవాల్ని అరెస్ట్ చేస్తాడో, కవితమ్మను అరెస్ట్ చేస్తాడో, ఏం జగన్మోహన్ రెడ్డి ఎందుకు అలా వదిలేశారు? దుబ్బేరా బాబానా, నువ్వు దుబ్బే సగం పంపే మాకనా? ది డే లైట్ రాబరీ జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ ఇసుక మీద. సుప్రీంకోర్టు చెప్పింది ఇసుక తవ్వకాలు అవును అవినీతి ఉంది అందులో, అది కలెక్టర్లు కూడా చట్ట వ్యతిరేకం అని చెప్పేసి ఆదేశాలు ఇస్తాడు. అందరూ 23 మంది 36 మంది కలెక్టర్లు అందరూ కూడా ఒకే మ్యాటర్ రాస్తే సజ్జల రామకృష్ణ దాన్ని సంతకం పెట్టి పంపించారు. అంటే కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తారు, చట్ట రాజ్యాంగ ఉల్లంఘన చేస్తారు, రూల్ ఆఫ్ లా పాటించారు, లా అండ్ ఆర్డర్ ఉండదు. అదేలేండి, ఎవరినైనా కొనిపడతారు పైనుంచి కింద, ఎవరినైనా. ఆడ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి సిబిఐ వాళ్ళు వస్తే అరెస్ట్ చేయలేకుండా అంత దద్దమ్మల వాళ్ళు కాదు కదా. కేజ్రీవాల్ని అరెస్ట్ చేయగలిగిన వాళ్ళు ఈడీ, సిబిఐలు. ఈ అవినాష్ రెడ్డి టెంకాయ మోహన్లో ఉంటాడు అన్నంత మాత్రాన్ని వదిలేస్తారా ఏంటండి? భలే పొడుగ్గా ఎత్తుకున్నాడని వదిలేస్తారా? తీసుకెళ్తారు కదా.
మాజీ సీఎం 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన అరెస్ట్ చేశారు పోలీసులు. ఉమ్. సాధారణ పోలీసులు అరెస్ట్ చేశారు. మేబీ వాళ్ళ దగ్గర ఎంక్వైరీ ఉందేమో అండి. ఐ థింక్ ఏమన్నా ఇతను కాదేమో అని. దస్తగిరి చెప్పిన మాటలు ఏం తెలిసింది మీకు? ఇతను కాదేమో అని ఏమంటది, ఇతనే అని చెప్తున్నారు వాళ్ళు, ఆ, సిబిఐ వాళ్ళు. ఆ, మీకు సిబిఐ చెప్పేదాకా వీళ్ళని తెలియదు కదా, మన అందరం కూడా డౌట్ ఉంది, మనకు బెనిఫిట్ ఆఫ్ డౌట్. అవునండి. అక్కడ నిలబడ్డాడేమో ఇప్పుడు ఆ చనిపోయే రోజు ఇప్పుడు కూడా ఈవినింగ్ వరకు కూడా ఆ అవినాష్ రెడ్డి కోసం మీకు- ప్రచారంలో ఉన్నాడు. ఏమండి, వాళ్ళ మావయ్య చెప్పాడు, ఉమ్, మా ఓడు అక్కడ నిలబడ్డాడో ఉమ్, అలా రక్తం తుడిచేస్తుంటే ఇవన్నీ మార్చేస్తుంటేని. ఉమ్, అప్పుడు మా ఊళ్ళో ఏమనుకుంటారంటే, చిత్తూరు సైడ్ వాళ్ళు ఏమనుకుంటారు, టెంకాయ మాల్లో నిలబడ్డాడంట ఈడు అనుకుంటారు. ఉమ్. మన ఏపోళ్ళు ఏమనుకుంటారంటే, రేవులు తాళ్ళే ఉన్నాడు రీడే సూత్తా కూర్చున్నాడు అనుకుంటారు. అవునండి, అవును. కానీ వాళ్ళు స్వయంగా వాళ్ళ చెల్లి చెప్పింది, ఉమ్, వాళ్ళ చిన్నాన్న కూతురు చెప్పింది, ఉమ్, వాళ్ళ నాన్నకి జరిగిన అన్యాయానికి దుర్మార్గానికి న్యాయం కావాలని అడుగుతుంది. ఉమ్, ఇది గుర్తించరా? ఉమ్, ఇప్పుడు న్యాయస్థానాలు లేట్ చేయొచ్చు, రకరకాల మ్యానిపులేషన్స్ ఉండొచ్చు, దర్యాప్తు సంస్థలు నేను కొనేసుకోవచ్చు, ఉమ్. ఏమైనా జరగచ్చు. కానీ ప్రజా తీర్పు అనేటువంటిది ఒకటి ఉంటుంది, ప్రకృతి అనేటువంటిది ఉంటుంది. అన్నిటికన్నా ముఖ్యంగా వివేకానంద రెడ్డి గారి ఆత్మ అక్కడే తిరుగుతూ ఉంటుంది. ఉమ్, రేపు పొద్దున్నే జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరూ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత, ఉమ్. ఆ పాము అంతఃపురంలోకి వెళ్ళిన తర్వాత, ఆ, వాళ్ళ విచారణకు పిలిచిన తర్వాత అప్పుడు అంతర్ధానం అవుద్ది ఆత్మ. అప్పుడు దాకా ఇక్కడే తిరుగుతూ ఉంటుంది. సో మీరు చెప్తున్నట్టుగా నెక్స్ట్ కూటమి వస్తే కనుక ఇప్పుడు చంద్రబాబు మిత్రపక్షంగా ఉన్నటువంటి బీజేపీ ఒకవేళ కేంద్రంలో అధికారంలోకి వస్తే జగన్ పరిస్థితి ఏంటి? జగన్ పరిస్థితిని అతను లండన్ వెళ్ళిపోయి రాడు అంటున్నారు చాలా మంది. 31 ఆల్రెడీ రిటర్న్ టికెట్స్ కూడా బుక్ చేసుకున్నారు. నేను వస్తాడు అనుకుంటున్నాను. వస్తాడనే నేను అనుకుంటున్నాను. అనుకుంటున్నాను ఎందుకంటే వెళ్ళిపోవడం అంటే, అక్కడికి వెళ్ళి ఏదన్నా ఇప్పుడు సపోజ్ మీరు ఏదైనా వ్యాపారం పెట్టాలనుకున్నా, ఇంకో ఊరు వలస వెళ్ళిపోవాలనుకున్నా, సపోజ్ కర్ణాటక వెళ్ళిపోయి భూములు కొనుక్కునేవారు మన వాళ్ళు, మన వైపు నుంచి. కొనుక్కునేవారు ముందోసారి వెళ్ళి ఏమేమి భూములు ఉన్నాయి, ఎక్కడేమి ఉన్నాయి చూసుకుని తర్వాత వ్యవసాయం అడ్వాన్స్ ఇచ్చి తర్వాత వెళ్ళి కొనుక్కుంటారు. అలాగే ఇతను కూడా అన్ని చూసుకుని జాతకాన్ని సెట్ చేసుకుని, ఇప్పుడు నిత్యానందలో ఒక ద్వీపం కొనుక్కోలేదు ఇతను, ఇండియాలో ఉండలేదు, ఒక ఐలాండ్ కొనేసుకుని సొంతంగా దేశం పెట్టుకుంటాడు. అప్పుడు ఈ దొండిపోళం బ్యాచ్ అందరినీ తీసుకుపోతారు అక్కడికి, మెల్లమెల్లగా చేరిపోతారు అక్కడికి. దానికి మోడీ గారు సాయం చేస్తాడు వెళ్ళిపోవడానికి. అంటే అప్పుడు కూడా మోదీ సాయం ఉంటుంది, ఖచ్చితంగా చేస్తాడు. మోడీ గవర్నమెంట్లో ఉంటే, మోడీ గారు గవర్నమెంట్లో లేకపోతే కూడా సాయం చేసి కూడా ఉంటారు. ఇప్పుడు మొన్న పిన్నెల రామకృష్ణారెడ్డిని తెప్పించలేదు ఇక్కడ తెలంగాణలోని కాంగ్రెస్ వాడు ఎవడో కూడా తప్పించాడు కదా. వాళ్ళకి వ్యతిరేకంగా పనిచేసిన కేసీఆర్కి అనుకూలంగా ఇతను ఉన్నా కానీ అతను తప్పించడానికి సాయం చేయారు నల్గొండ జిల్లా చెందిన నాయకుడు ఒకడు. కాబట్టి నేను అందుకనే ఆ విత్తనాలు ఆ మొక్కలన్నీ ఉన్నాయన్నాను. వాళ్ళు అంత ఇంగ్లీష్ తోమలాట వాళ్ళు అంత తొందరగా పోతుంది. చాలా పెద్ద ఆపరేషన్ చేయాలి దీనికి. చూడండి 36 గంటలు చేశారు, 48 గంటలు చేశారు ఆపరేషన్ అంటారు డాక్టర్లు. ఈ రోగ క్రిములు అన్నిటిని తొలగించాలంటే, ఈ సిస్టమ్ నుంచి అందరూ పక్క తెప్పించాలంటే చాలా టైం పడుతుంది. జగన్ ఏమో చెప్పి వెళ్ళారు లండన్. చంద్రబాబు ఎవరు చెప్పాలండి? చంద్రబాబు చెప్పాలి. అలాగే చంద్రబాబు మీకు ఎవరికి చెప్పాలనుకుంటున్నారు? అలాగే ఎందుకు చెప్పాలి? అట్లీస్ట్ పార్టీ శ్రేణులకైనా వాళ్ళు ఎందుకు తెలుసు? నాకు తెలుసు, నేను పార్టీ వాడిని కాదు, నాకే తెలుసు. సార్ చెప్పండి, ఎక్కడున్నారు ఆయన? ఆయనకి చర్మానికి సంబంధించి చికిత్స చేయించుకుంటాడు ఆయన. ఎక్కడండి? ప్రతి సంవత్సరం వెళ్తాడు ఆయన. అవునండి, సతీమణి కూడా ఉన్నారని తెలిసింది. ఏ దేశం అంటున్నారు? ఏ దేశం వెళ్ళాడు? ఎక్కడో వేరే పోర్ట్స్. నాకేంటి అవసరం, మీకేంటి అవసరం? లేదు సార్, అది ఏంటి అవసరం చెప్పండి, మనకేంటి అవసరం? ఎందుకు అంత సీక్రెసీ సీక్రెట్ నాకు మీకు కూడా తెలిసినప్పుడు సీక్రెట్ ఏముంది అందులో? నాకు తెలియదు సార్, మీరు చెప్పండి. ఇప్పుడు మీరు తెలియకుండా అలా అడుగుతున్నారు ఆయన ఎక్కడ ఉన్నాడని. ఆయన ఇంట్లో ఉన్నాడేమో. ఇప్పుడు ఆయన దృశ్యాలు ఏమైనా బయటకు వచ్చినాయా? రాలేదు కదా. రానప్పుడు మీరు ఆయన బయట ఉన్నాడని మీరు అలాగ అనుకుంటున్నారా మీకు తెలియనప్పుడు? మీరే చర్మ సంబంధం. ఇప్పుడు ఆయన ఇంట్లో ఉన్నాడేమో, మీకేం తెలుసు? చూడండి, ఇప్పుడు ఇంట్లో ఉంటాడంటారు ఆయన. ఖచ్చితంగా ఉంటాడు ఇంట్లో. ఇక్కడ హైదరాబాద్ జూబ్లీ హిల్స్. సో ఆయన ఎక్కడికి వెళ్ళలేదు. నేను వెళ్ళలేదు అంటే వెళ్ళాడని చెప్తాను, వచ్చేసి ఉండొచ్చు. ఇప్పుడు మనకే నిత్యం ఆయన ఏం చేస్తున్నాడు, కాఫీ తాగాడు, పొద్దున ముడ్డు కట్టుకున్నాడు, ఇవన్నీ చూస్తాం మనం. మనకి దాదాపు 10-12 రోజుల నుంచి పవన్ కళ్యాణ్ కూడా. అవునండి, హరిహర వీరమల్లు సినిమా రావాలి, ఆ ప్రొడ్యూసర్ దెబ్బ అయిపోకూడదు, తన వల్ల ఎవడో పాడవకూడదు అనుకుంటున్నాడు. ఇప్పుడు వాళ్ళు ప్రైవేట్ జీవితం మనకి ఎందుకండి? ఏమైపోయారు జగన్మోహన్ రెడ్డి? ఏం చేస్తాడు ఇంట్లో బయటకు రాకుండా ఏం చేస్తున్నాడు అని ఎప్పుడు అడిగాము మనం. ఇప్పుడు రాజకీయ నాయకుడు అన్నవాడు బయట కనపడాలి, ప్రజలతో మాట్లాడాలి. నువ్వు అధికారంలో ఉన్నవాడు, నిత్యం ప్రజలు నీ కోసం వస్తారు, ధర్మగంట మోగితే అడిగే కనపడి నీకు ఏంట్రా బాబు అని అడగాలి. అవన్నీ అడగకుండా ఏం చేస్తున్నాడు? ఇంట్లో ఏం ఊసిపోతుందిరా? మనం కూడా ఇంట్లో ఉండి పొద్దున్న చేద్దాం, ఒకసారి బయటకు వస్తాం కదా. అది కాదు సార్, ఈ రాష్ట్ర నాయకుడిని అది కూడా ముఖ్యమంత్రిని ఎంచుకునే ప్రక్రియలో భాగంగా ప్రతి ఒక్కరు ఆలోచిస్తారు కదా. ఏంటి పోలింగ్ తర్వాత ఏమైపోయారు, ఇటు చంద్రబాబు ఏమైపోయారు, జగన్ ఏమైపోయాడు, పవన్ కళ్యాణ్ ఏమైపోయాడు? చంద్రబాబు ఏమైపోయాడు, జగన్ ఏమైపోయాడు అని ఆలోచించేలాగా ఏం పరిస్థితి ఏం లేదండి. చంద్రబాబు నాయుడు గారు నిన్న పిన్నెల రామకృష్ణారెడ్డి చంపేస్తానికి చూసినట్టుతో మాట్లాడాడు.
నిన్న. రామకుప్పంలో ఆయన కొట్టుపాడే చచ్చిపోవడానికి వదిలేసి వెళ్ళిపోయినతో మాట్లాడేటి హాస్పిటల్లో ఉంటే ఆ, ఆ బాధ్యత ఏం విస్మరించడండి. ఆ, మీరు చంద్రబాబు నాయుడు గారిని ఏళ్ళు చూడలేం. ఆ, ఆయన వ్యక్తిత్వం 14 ఏళ్ళు, మూడోసారి ముఖ్యమంత్రి, రేపు 4ఓసారి ఎందుకు అవుతున్నాడంటే ఆ, ఆయన మీద నిరంతరం నిత్యం విషం కక్కిన ఆయన లెజెండరీ పొలిటీషియన్. ఆ. మన తెలుగు వాళ్ళందరూ గర్వించదగిన వాడు. ఉమ్, ఎన్టీ రామారావు గారు ఆత్మగౌరవాన్ని తట్టి లేపితే మనందరిలో ఈయన ఆత్మవిశ్వాసం పెంచాడు. ఉమ్, మధ్యతరగతి ముఖంలో మందహాసం చూపించాడు ఆయన. ఉమ్, ఇవాళ హైదరాబాద్లో 30,000, 40,000, 50,000, 1,00,000, 2,00,000 ఉద్యోగాలు వచ్చి ఒక రకమైన ఉపాధి దొరుకుతుందంటే ఉమ్, ఒక ఉపాధి కేంద్రాన్ని నిర్మించాడు ఆయన. ఉమ్. ఈ రాష్ట్రమే కాదు, అనేక రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ బతుకుతున్నారు అంతా. అవునండి, అవును. అలాంటిది అమరావతిలో చేద్దాం అన్నట్టు చేయనివ్వలేదు. అదే. ఇక్కడ ఆయనతో పోల్చుకోవడానికి చాలా మంది ఇబ్బంది పడతారు. ఉమ్, ఆయన ఒక రకంగా చెప్పాలంటే ఆయన శిఖరం, ఉమ్, దాన్ని ఎక్కలేడు ఎవడని. ఉమ్, ఆయన ఒక మేరు పర్వతం, దాన్ని అధిగమించలేరు. ఉమ్, ఇంకో రకంగా చెప్పండి ఆయన ఆకాశం, అందుకోలేరు. అందుకని ఆయన మీద ఎడుతారు ఉమ్. ప్రతి దానికి. వీళ్ళందరికీ కూడా చంద్రబాబు అనుకోకుండా తెల్లారతాళ్ళు ఎవరికన్నా. ఏమన్నా ఈ దఫా పవన్ కళ్యాణ్కి ఏమైనా న్యాయం జరుగుతుందా? న్యాయం అంటే ఏం జరగాలంటున్నాను నేను. ఒక 2:3 రేషియోలో ఒక సీఎం పదవిని పంచుకునే అవకాశం సీఎం ఉందా? పదవిని మీరు అతను నాకు కావాలని అడిగించండి, నేను అప్పుడు ఇప్పిద్దాం, నేను ఇప్పిస్తాను. మీరు అందుకే- నేను డిసైడ్ చేయకూడదండి, పబ్లిక్ అండి. అది కాదు సార్. అలా కాదు, మీరు పబ్లిక్, మీరు అదేదో పెద్ద వివాదం చేయాలి, ఆ వ్యాఖ్యలు వస్తాయని ఆశించకండి. లేదు లేదు మీరు ఒకవేళ చంద్రబాబు గారు కావాలి తీసుకోరా అంటే బాబు అంటే నాకు వద్దంటాడు ఆయన. ఇలాంటి వ్యాఖ్యలు వస్తాయని మీరు అగ్గిపూల గీస్తాను సాక్షి వాళ్ళు వాళ్ళందరూ, లేకపోతే వీళ్ళందరూ కూడా చాలా ట్రై చేశారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎక్కేద్దామని మీకు అట్టర్ ఫెయిల్యూర్ అయ్యారు. పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం గురించి వ్యతిరేకంగా మారితే మేము సస్పెండ్ చేస్తానని కూడా చెప్పారు. అదేలే సార్. అంత ఓపెన్ గా బోల్డ్ గా స్టేట్మెంట్ ఇచ్చాడు. వాళ్ళు తెలుసు, అతను 10 ఏళ్ళే ఎక్స్పీరియన్స్ అయ్యి ఉంటారు రాజకీయాల్లో. వీళ్ళ కుతంత్రాలు, కుళ్ళు, వీళ్ళ కుట్రలు అని తెలుసు కాబట్టి ఆయన ఓపెన్ గా చంద్రబాబు గారు సీఎం అని చెప్పిన తర్వాత మళ్ళా 2 ఏళ్ళు సీఎం అని పనిలేని పద్మనాభం ఎవరో ఇంకోటి ఉంటాడు చేగండారి రామజోయ్ గారి పనికిమాల మాటలు మాట్లాడకూడదు. అర్థమైందండి. చంద్రబాబు నాయుడు గారు సీఎం అని ఓటేశారు జనం. మీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు సీఎం అని ఎందుకు వేశారో చెప్తాను మీకు. ఇక్కడ ఒక ఆశాబ్ ఉన్నాడు, వాళ్ళ ఇంట్లో మంచి పనివాడు ఉన్నాడు. వాడు శుభ్రంగా అన్ని పనులు చెప్పిన పనులు చెప్పని పనులు కూడా చేస్తున్నాడు. ఇంట్లో మొక్కలై పెంచి కూరగాయలు కూడా పండిస్తున్నాడు, ఆదాయం కూడా తీసుకొస్తున్నాడు. ఈ లోపల ఒక ఆవిడ ఒకరిని తీసుకొచ్చింది, అయ్యా మా వాడికి పని ఇవ్వాలి మీరు, వీళ్ళ నాన్న చచ్చిపోయాడు, వీళ్ళ చిన్నాన్ని చంపేశారు, ఇటు దొంగతనం చేసాడు, జైల్లోకి వెళ్ళి వచ్చాడు, ఒక ఛాన్స్ ఇవ్వండి అయ్యా, పని ఆవిడ ఎత్తలేదు, మీ ఇంట్లో పని ఎట్టుకోండి అయ్యా అని బతిమాలాడు. ఈ ఆసాం గేటి కడుపు నిండిన బేరం, ఇటు బాగా పని చేస్తున్నాడు లోకువా, మనం వెళ్ళరా అని చెప్పేసి ఆడు పెట్టుకున్నాడు. ఆడు ఏం చేయడు, పొద్దున్న లేచిపోడు కాదు, ఆడు గది నుంచి బయటకు వచ్చేవాడు కాదు, పని చేసేవాడు కాదు సరిగ్గా. ఏంట్రా అని అంటే రాళ్ళు గరేసేవాడు, ఇంట్లో పరసలో ఉంగరాలు దొబ్బేస్తున్నాడు, ఇంట్రా ఇలా దొబ్బేస్తున్నాడు అడిగితే కొట్టివాడు. అప్పుడు ఆవిడ గుర్తుకొస్తాడు, పాత పని వాడు గుర్తుకొస్తాడు, గుర్తురాడా, ఆడు అక్కడ ఉన్నాడు, వెతుక్కుంటాడు, తెచ్చుకుంటాడు. అదే పని అందరు కూడా చేస్తున్నారు ఇప్పుడు, తెలిసిందండి. దోల తీరి బేడ మిగిలింది అందరికీ. అంటే వీరప్పని కూడా గేరుగు దంతాలు అమ్మేసి ఎర్రచంద్రం అమ్మేసుకుని ఓ 10 గూడెలను పోషించేవాడు. అలాగని వీరప్పని చాలా మంచివాడా, స్మగ్లర్, నరహంతకుడు. అలాగే ఇతను ఉన్నాయి కొంతమంది పథకాలు ఇచ్చి వీళ్ళందరూ నా వెనకాల ఉంటారంటే రెస్ట్ ఆఫ్ ఆల్ మిగతా వాళ్ళందరూ ఏం చేస్తారు, ఊరుకుంటారా? సమాజంలో మనశ్శాంతి లేకుండా, శాంతి భద్రత లేకుండా చిరు వ్యాపారులు, పెద్ద వ్యాపారులు అందరూ కూడా ఇబ్బంది పడుతుంటే, నీ భూమి లాగేసుకుంటే, నీ ఉనికి కష్టమవుతుంటే, నీ భవిష్యత్తు అంధకారం అయిపోతుంటే ఊరుకుంటారా? మండదా, అతనే అన్నాడు కదా, మండదా చెల్లి, మండదా అక్క అన్నాడు కదా, మండింది అందరికీ. ఎలా అని చెప్పారు, తిరుగుబాటు చేశారు జనం. ఏం చేశారు? తిరుగుబాటు చేశారు. ఒక శాసనసభ్యుడు ఒకరిని కొడితే తిరిగి కొట్టాడు. ఈ మాట కూడా 3 ఏళ్ళ క్రితం చెప్పాను, మిమ్మల్ని కొడతారు, కావాలతో నా వీడియోలు చూసుకుంటూ పాతాయి, మిమ్మల్ని తొంతారు. పిన్నెల రామకృష్ణారెడ్డిని పరిగెట్టించారు, కాసు మహేష్ రెడ్డిని పరిగెట్టించారు, కోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఇంటి మీద వెళ్ళిపోయారు, పెద్దారెడ్డి ఇంటి మీద జెండా ఎగరేశారు టీడీపీ వాళ్ళు. ఇప్పుడు మీకు కేంద్ర బలగాలు దిగినాయి ఎందుకు అనుకుంటున్నారు? టీడీపీ వాళ్ళకి వీళ్ళకి రక్షణ అనుకుంటున్నారు కాదు, రేపు 4 తర్వాత వీళ్ళు తొంతారని 19 దాకా మోడీ గారు వాళ్ళకి పెట్టాడు కాపలా. అర్థమైందా మీకు? ఈ లోపల తన్నేయకుండా రేపు 9వ తారీఖు మా ప్రమాణ స్వీకారం, రూములు బుక్ చేస్తున్నారు, పేపర్లో స్పేస్ బుక్ చేసుకుంటూ డ్రామా ఆడుతున్నారు. ఇంకో రకం ఎందుకు అంత కాన్ఫిడెన్స్ వాళ్ళకి? కాన్ఫిడెన్స్ కాదు అది, రేపు ఎగిరెగిరి తన్నకుండా ఎగరేసి తన్నకుండా ఇవన్నీ. అదేనండి, బెట్టింగ్ మాఫియా ఉంటుందండి. ఆంధ్రప్రదేశ్ అంటే బెట్టింగ్
కోడి పందాలు, పేకాటలు, ఆఖరికి రోడ్డు మీద వెళ్ళి కారు నెంబర్ల మీద కూడా బెట్టింగ్ వేసుకుంటారు. వేస్తారు. అలాంటి చోట ఉమ్, రండి అని దుర్రిచ్చి అంటారు, తొడలు కొడుతుంటే ఎవరు రావట్లేదు. ఉమ్. 1:2, 1:3 అంటే కూడా ఎవరు రావట్లేదు. పోస్ పందాలు. అప్పుడు మరి ఏం చేయాలి బెట్టింగ్ వాళ్ళు? ఉమ్, అబ్బాయి మళ్ళీ వాళ్ళే వస్తారండి అని చెప్పాలి. ఇప్పుడు దాకా సిగ్గు లేకుండా చెప్తారు. హైదరాబాద్లో కూర్చుని కొంతమంది మెట్ల దగ్గర కట్లపోం అమరావతిని భ్రమరావతి అన్నాడు ఒకడు. అలాగే ఊపిరి ఒక్క పెట్టుకుని చెప్తాడు ప్రొఫెసర్, మళ్ళీ వస్తాడండి ఎంత అందగాడు శోభన్ బాబు లాగా ఉన్నాడని చెప్తూ ఉంటాడు. ఉమ్. ఎలా వస్తాడు రా అని అడిగితే సమాధానం ఉండదు. సార్ మీరు వ్యవస్థలు మేనేజ్ చేసే జగన్ అని అన్నారు కదా తొలినాల్లో, తొలి దశలో మీరు స్టార్టింగ్ నిజంగా అంత వ్యవస్థలు మేనేజ్ చేస్తుంటే కనుక 3 రాజధానులు అమరావతి అనేది కోర్టులో ఉండదు కదా. ఇంకా అది అంశాలు. మొదలష్టపు ఆలోచన అయితే మీ వ్యవస్థలు కూడా ఏమీ చేయలేము అని అర్థం అనమాట. అంటే అతని ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే ఉమ్. వ్యవస్థల మీద సహకరిస్తాం రా బాబు అంటే కూడా చేసుకోలేని ఆలోచన చేస్తున్నాడు. అంటే అక్కడ కూడా జగన్ మైనస్ ఉంది. బాగా వాళ్ళు మైనస్. సహకరిస్తున్నా వాళ్ళు కూడా సహకరించినా చేయలేకపోయాడు. చేయలేకపోయాడు. అంటే ఎంత దద్దమ్మ మీరు అర్థం చేసుకోవాలి. ఆ, మీకు ఇంతమంది సహకరిస్తుంటే పైన ఉన్నవాడు, పక్కన ఉన్నవాడు, లోపల ఉన్నవాడు, బయట ఉన్నవాడు సహకరిస్తున్నా కూడా ఆ. ఇతను ఎందుకు పనికి రాకుండా చేతకాని దద్దమ్మ నిర్ణయాలు తీసుకున్నాడు అంటే ఎందుకు పనికి రాన్నాడు మీరు ఎంత దద్దమ్మో అర్థం చేసుకోవాలి. ఓకే. ఇప్పుడు మీకు ఈ బెట్టింగ్ మాఫియా పురమాయింపులు అన్నీ అసలు బెట్టింగ్ దొరకట్లేదు ఎవరికన్నా. ఉమ్. అందుకని అక్కడ రూములు బుక్ చేస్తున్నారు. అయితే ఈ రూములు లేకపోతే పత్రికల్లో స్పేస్ అడుగుతారు అడ్వర్టైజ్మెంట్. అవునండి, అవును. వీళ్ళందరికీ నా సూచన సలహా ఏంటంటే మోడ్ ఆఫ్ పేమెంట్ ఫుల్ అమౌంట్ పెయిడ్ అడ్వాన్స్ అని తీసుకోవాలి. ఉమ్. ముందు మొత్తం డబ్బు తీసేసుకోవాలి. ముందు రూములు 10 రూములు కావాలన్నారు, 10 రూములకి మీరు ఎన్నాళ్ళు ఉంటారు అంత డబ్బు తీసేసుకోవాలి. లేదంటే నా 5వ తారీఖు ఎవరు అడ్రస్ ఫోన్ కట్టేస్తారు. హోటల్స్ వాళ్ళకి మీరు ఇచ్చే సూచన. ఫోన్ కట్టేస్తారు వీళ్ళందరూ. ఉమ్. ఆ హోటల్స్ వాళ్ళు, పత్రికల వాళ్ళు అందరూ. ఇప్పుడు మీరు ఓ పత్రిక ఉంటుంది మీకు, అవునండి. మీరు యాడ్ అడుగుతారు. ఉమ్. సరే ముందు డబ్బు కట్టించుకోవాలి. అవును. లేదంటే ఆ స్పేస్ అలా ఉండిస్తారు, వీళ్ళు ఫోన్ కట్టేస్తారు. ఉమ్. కాబట్టి ఇదంతా కూడా ఫ్యాబ్రికేషన్. ఉమ్. ఇది ఏమి ఉండదండి, ఉమ్. ఆల్రెడీ డిక్లేర్డ్. ఉమ్. ఏమండి ఇతను మీటింగ్ పెట్టి పలావ్ పెట్టి ఉమ్. ట్రాన్స్పోర్ట్ ఇచ్చి డబ్బులు ఇచ్చి బతిమాలి భయపెట్టి చాటింపులేసి డ్వాక్రా వాళ్ళ చేత వాలంటీర్ల చేత జనాలు తీసుకొస్తే వీడు మాట్లాడుతూ మొదలెట్టగానే పారిపోయిన వాళ్ళు వీడి కోసం 3 గంటలు నిలబడి ఓట్లేస్తారా? ఉమ్. మీరు చెప్పండి, లాజిక్ ఉంది ఇందులో ఏమన్నా? రండిరా బాబు అని చెప్పి కూర్చోబెట్టి మాట్లాడుతూ మొదలెట్టగానే పారిపోయారు. ఉమ్. వాళ్ళు వచ్చి ఓట్లేస్తారు మీకోసం. డబ్బులు ఇస్తే వాళ్ళు ఇచ్చారు కదా. ఉమ్. టీడీపీ వాళ్ళు ముట్టోళ్ళు వాళ్ళు ఏమి ఇస్తారులే అనుకున్నారు, వాళ్ళు ఇచ్చారు. ఇతని నుంచి 5,000 ఎక్స్పెక్ట్ చేసి బోడం దుబ్బేహాడు కదా బాగానే ఇస్తాడు అనుకున్నారు. ఉమ్. వాళ్ళు 2,000 3,000 ఎత్తి ఊరుకుంటారా? వాళ్ళందరూ కూడా మాకేదో బాకీ ఉన్నాడు, మా దగ్గర తీసుకొచ్చి ఏ బదులు తీసుకుని డబ్బులు ఇవ్వలేదన్నంత ఫీల్ అయిపోతున్నారు వాళ్ళు. ఉమ్. వాళ్ళు 5,000 ఎక్స్పెక్ట్ చేశారు. లోకేష్ ఇలాంటి కాదు 10,000 ఎక్స్పెక్ట్ చేశారు పవన్ కళ్యాణ్ దగ్గర. ఉమ్. వీడు మా బాకీ ఉన్నారా, ఇవ్వలేదు వీడు, డబ్బులు ఎగ్గొట్టేయడం అనుకుంటున్నారు వాళ్ళు. అర్థమైంది? ఊరికెత్తున్నారు అనుకోలేదు. ఎందుకంటే నువ్వు ఇసుక మీద కొట్టేసావు, మద్యం మీద కొట్టేసావు, భూములు కొట్టేసావు, లోన్లు తెచ్చి కొట్టేసావు, అప్పులు తెచ్చిన 8 లక్షల కోట్లు కొట్టేశారు వాళ్ళు. అవునండి. ఇన్ని రకాలు కొట్టేసి నువ్వు దాచేసుకుని మాకు వెయ్యిస్తావు నువ్వు ఉమ్. అనుకుంటున్నారు వాళ్ళు. ఉమ్. అది మైనస్ వాళ్ళకి. ఉమ్. ల్యాండ్ టైటిల్ యాక్ట్, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏంటి సార్ అది? ల్యాండ్ టైటిల్ అది యాక్ట్ కేంద్రం ఏమండి? తీసుకొచ్చింది. ల్యాండ్ టైటిల్ యాక్ట్ మంచితో చెడ్డతో అనవసరం అండి. ఈ దేశంలో ఏ రాష్ట్రం అమలు జరిగితే ఇతనికి ఎంత తొత్తరా, ఉమ్. ఇంతగా అవసరం ఇతనికి ఏంటి అంటే ఆ భూములను దొబ్బేద్దామని వివాదం సృష్టించేసి ఉమ్. ఇక్కడ ఒక సామాజిక వర్గం అతను పిచ్చి ఆలోచన ఏంటంటే ఒక సామాజిక వర్గం చేతిలో భూములు ఉన్నాయి, కమ్మ సామాజిక వర్గం. అమ్మ కాపు కూడా. ఆ సామాజిక వర్గాల చేతిలో భూములు, ఉమ్. వాళ్ళందరూ చదువులకో ఇళ్ళగా దద్దమ్మలు కాదు కదా, శుభ్రం చదువులు కాట్లకి పోయారు ఎక్కడికో. ఏం పీకెడ్ అంటున్నాను నేను. అలియన పీగలిగాడ కమ్మాలని. ఉమ్. పడుకున్న గుర్రం లేపు దండించుకున్నాడు, ఎగిరెగిరి తొంతున్నారు. ఉమ్. ఇంటికి పంపించేది కమ్మాళ్లే. అతను ఉమ్. అది గుర్తుపెట్టుకోవాలి. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చి మన భూములు పోతున్నాయి, మన సామాజిక వర్గం మీద కక్ష కట్టాడు జగన్ అనే విషయంలో కమ్మ సామాజిక వర్గం స్టేట్లో ఉన్నటువంటి కమ్మ ఓటర్స్ అందరినీ ఒక తాటి మీద తీసుకొచ్చాడు చంద్రబాబు అని ఓటర్స్ ఎంతమంది ఉంటారండి? అలా కాదండి. ఆ. పబ్లిక్ ఎలాగ ఆలోచిస్తారంటే మీరన్నట్టుగానే ఉమ్. నేనైతే తెలుగుదేశం పార్టీ కమ్మ పార్టీ అని నేను భావించానండి. భావించట్లేదు. ఎందుకు భావించానంటే ఉమ్. అది బీసీల పార్టీ అని. తెలుగుదేశం పార్టీ కమ్మాలకు చేసినంత అన్యాయం ద్రోహం ఇంకో పార్టీ చేయలేదు. ఉమ్. కాంగ్రెస్ పార్టీలో ఉన్నత స్థాయిలో ఉన్నారు. ఉమ్. మిగతా ఏ పార్టీలో ఉన్నా గుర్తింపు గౌరవం ఉంటుంది. ఉమ్. తెలుగుదేశం పార్టీలో కనీసం పక్కన కూడా కూర్చోబెట్టుకోడు ఆయన. ఉమ్. చంద్రబాబు గారు అపాయింట్మెంట్ ఇవ్వడం తెలుసా అండి? ఉమ్. కమ్మార్ పేరు చూసి దగ్గర రానివ్వడు ఆయన. ఉమ్. రానివ్వలేదుగా. రానివ్వలేదు. ఉమ్. ఇప్పటికీ కూడా ఆ సెంట్రల్ ఆఫీస్లో ఎవరి డామినేషన్ చూడండి. ఉమ్. కాబట్టి ఆ ముద్ర అతనికి అది తెలుసుకున్నారు జనం. ఉమ్. ఉమ్. 36 మంది డిఎస్పీలు అన్నారు కమ్మారు, 3 కూడా లేరు. ఈ సన్నాసులకేమో ఉమ్. అడగాలి 36 మంది ఎక్కడున్నాడు రా చూపించరా అని అడగాలి కాలర్ పట్టుకుని. ఉమ్. వీళ్ళు మైకుల ముందు అరుచుకుని కూడా ఒక్కడ మాట్లాడలేదు అయ్యాల ఉమ్. అండి. ఇవాళ చూశారు ఆ రెడ్డి, ఏ రెడ్డి, జడ్ రెడ్డి, బి రెడ్డి, సి రెడ్డి, వై రెడ్డి, ఎంతమంది రెడ్లు ఉన్నారో చూశారు ఇప్పుడు. ఉమ్. ఓరు బాబా అందరూ రెడ్లేరా బాబు అనుకుంటున్నారు అందరూ.
కదా. అవునండి, అవును. మొన్న 13 మంది దొంగోళ్ళు కూడా వాళ్ళే ఉన్నారు, ఉమ్, హత్యలు చేసి వాళ్ళు. ఉమ్, 13 మంది నాని మీద అటాక్ చేస్తే 10 మంది రేట్లు ఉన్నారు A1 కింద. ఉమ్, ఇంకా ఇలాంటప్పుడు వాళ్ళని అయ్యిండ్రా బాబు అనుకున్నారు. అర్థమైందండి, ఎవరిని ఆడిని బతకనిచ్చారు వీళ్ళు. ఉమ్, ఇప్పుడు అన్నిటికన్నా ఎంజాయ్మెంట్ అంటే జగన్మోహన్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ దగ్గర నుంచి కూడా దళిత సమాజం ఓన్ చేసుకుంది వాళ్ళని. ఉమ్, వాళ్ళ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చింది. అవును. జగన్మోహన్ రెడ్డి కావాలి రావాలని కోరుకున్న ఆ దళిత సమాజాన్ని వాళ్ళు అసలు తీరని ద్రోహం చేసింది. ఉమ్, చంపేసి ఇంటికి డెలివరీ ఇస్తే ఆడు చంపేసిన పక్కన కూర్చోబెట్టుకుంటాడు ఇతను. అది ఒక్కటి చాలదండి ద్రోహి, ఇతను దళిత ద్రోహి అని. ఉమ్. మరి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళని ప్రశ్నించాలా. సార్, ఓ మతతత్వ పార్టీతో బీజేపీతో పొత్తు పెట్టుకున్నటువంటి చంద్రబాబుకి దళిత సామాజిక వర్గం, ముఖ్యంగా ముస్లిం మైనార్టీల యొక్క సామాజిక వర్గం ఎక్కువగా ఉన్నటువంటి కాంగ్రెస్తో ఎందుకు దోస్తీ కట్టలేదు? ఎందుకు బీజేపీతో వెళ్ళారు? అంటే పవన్ నడిపించారా? ఆయన సన్మార్గంలో ఈయన నడిచారా? అలా కాదండి, ఇప్పుడు బీజేపీ టీడీపీ మధ్య సహజ మిత్రత్వం ఉంది. మోడీ గారు వాళ్ళు వచ్చిన తర్వాత విడిపోయి ఉండొచ్చు వాళ్ళు, కానీ ఆ ఇద్దరు కూటమిని ప్రజలు ఎప్పుడూ ఆహ్వానించారు. 99లో ఆహ్వానించారు, 14లో ఆహ్వానించారు. మైనార్టీ ఓట్ బ్యాంక్ దెబ్బ కదా. మైనారిటీ ఓట్ బ్యాంక్ ఎందుకు ఇటు క్రిస్టియన్స్ కానీ మరీ ముఖ్యంగా ముస్లిమ్స్ వేస్తారు. మైనారిటీలు టీడీపీ హయాంలో వాళ్ళైనా ఇబ్బందులు పడ్డారా? కానీ జగన్మోహన్ రెడ్డి కావాలనుకున్నారు. అతను బాగా సెక్యులర్ పార్టీ అంటారు. ముస్లింలు జరిగిన అన్యాయాలని మీరు వాళ్ళని అడిగితే చెప్తారు నాకంటే. నేను ఒకటి చెప్తాను, అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. అన్నం అంతా ఉడికిందో చూడాలి, ఒక మెతుకు పెట్టుకుంటే చాలా. వాళ్ళకి ఏం న్యాయం జరిగిందండి? కాబట్టి మీరు ఇక్కడ అసలు ఈ దేశం నుంచి మన రాష్ట్రం నుంచి హజ్ యాత్రకి వెళ్ళాలంటే హజ్ హౌస్ కట్టింది చంద్రబాబు గారు. అలాగా కాబట్టి వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. చంద్రబాబు నాయుడు గారి హయాంలో మనకేం నష్టం జరగలేదు, మనం భద్రంగా ఉన్నాం. వాళ్ళు భద్రంగా ఉండటం కావాలి, కానీ ఎవరితో పోతే వాళ్ళకి ఎందుకు? మోడీ గారి పాలసీ వాళ్ళకి నచ్చకపోవచ్చు, నాకు నచ్చదు, నేను హిందువునే, నాకు నచ్చదు, అలాగే వాళ్ళకి నచ్చదు, ఈ దేశ పౌరులుగాను. అంతేగాని విధానాల పట్ల తప్ప వాళ్ళు ప్రవర్తించిన తీరు, వాళ్ళ పనితీరు పట్ల మనం వ్యతిరేకిస్తాం తప్ప పార్టీగా ఎందుకు వ్యతిరేకించాలి మనం? ఈ దేశంలో ఏ పార్టీ అన్నా పోటీ చేయొచ్చు, ఎవరితోనో పొత్తు పెట్టుకోవచ్చు. ఆ మాటకొస్తే రాజశేఖర రెడ్డి 30 మంది పెట్టుకున్నాడు పొత్తు 2004లో. అది సింహం కాదా రాజశేఖర రెడ్డి? వామపక్షాలు, టీఆర్ఎస్ రోడ్డు మీద నాకు పార్టీ ఏంటి అన్న ఎవడన్నా జెండా పెడితే నువ్వు కూడా వచ్చారా బాబు అన్నాడు. అలాగే తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా పొత్తులు పెట్టుకుని వచ్చింది. వాళ్ళు చాలా గొప్ప వాళ్ళని కదా. సంజయ్ విచారం మంచి ఇక్కడ ఏం ఓట్లు ఉంటాయి, అయినా సరే వాళ్ళకి 5 సీట్లు ఇచ్చాడు ఎన్టీ రామారావు గారు. గోరు ప్రకాశరావు గారు వాళ్ళు అక్కడే అందులోనే గెలిచారు, మాచిరెడ్డి కృష్ణరావు గారు ఇలా. కాబట్టి ఈ పార్టీ పొత్తు పెట్టుకుంటూనే వచ్చింది. మా ఓడు సింగిల్గా వచ్చాడు, మా ఓడు చాలా పొడుగు, ఇలాంటి మాటలు మాట్లాడకూడదు సార్. వర్మ లేకపోతే పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటి? పిఠాపురంలో గాజువాక భీమవరం కాదనుకుని పిఠాపురంలో పోటీ చేయడానికి కారణం ఏంటి? కాప్ ఓట్ బ్యాంక్ ఎక్కువగా ఉందనేనా అనేది ప్రధానంగా అధికార పార్టీ ప్రశ్నిస్తున్నటువంటి మాట. అసలు అధికార పార్టీ అసలు ప్రశ్నించకూడదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పులివెందులు ఎందుకు పోటీ చేస్తున్నావు, గాజువాకులు ఎందుకు చేయట్లేదని అడిగారు ఎవడన్నా? నీ కులకోటలో పోటీ చేయటం ఏంటయ్యా? నువ్వు పెద్ద దేవుడు కదా, నువ్వు జగన్ అన్నావు కదా. శ్రీకాకుళం పాతపట్నంలో ఎందుకు పోటీ చేయలేదు నువ్వు? పెందుర్తులు ఎందుకు పోటీ చేయలేదు? లేదా రాయమండ్రి ఎందుకు పోటీ చేయలేదు నువ్వు? విజయవాడ తూర్పులు ఎందుకు పోటీ చేయలేదు? మంగళగిరిలో లోకేష్ మీద పోటీ చేయొచ్చు కదా, నువ్వు ఎందుకు చేయలేదు? అంటే నీ కులకోట నువ్వు భద్రంగా ఉండాలా, మిగతా వాడు ఎవడో పోటీ చేయకూడదా? ఆ మాటకొత్త నీకన్నా లోకేష్ 1000 రెట్లు బెటరు. 1985 తర్వాత గెలవని చోట పోటీ చేయడం సాహసంగా దుస్సాహసం చేశాడు. కమ్యూనిస్టులు కంచుకోవటది. కమ్యూనిస్టులు కంచుకోవడం తనకు సామాజిక వర్గం చాలా వెరీ లెస్. చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో పోటీ చేయడం 3%, 2% కూడా ఉంటారు కమ్మ సామాజిక వర్గం. నువ్వు కులకోటలో ఉంటావు కదా, నీ కులకోట కదా అది పులివెందులు అంటే. మీరు అందులోంచి వచ్చి బయటకు వచ్చి మాట్లాడాలి. అద్దాల మేడలో పైన 7 అంతస్తుల మేడలో కూర్చుని మేము తోపులు తురుములు అనకూడదు. వీళ్ళు తోపులు తురుములు. పవన్ కళ్యాణ్ గారికి ఏం సంబంధం లేదు. పిఠాపురం ఈయన ఒకవేళ వీళ్ళు ఊరు మొగల్తూరు, పిఠాపురంతో ఏం సంబంధం ఉంది? అయినా సరే మేమే గెలుస్తూ ఉంటున్నారు. అవతలకు ఆవిడ కూడా కాపే కదా, వంగగీత. కాబట్టి మీరు ఎవరన్నా మాట అనేటివి ఈజీ అండి. అంటే అక్కడ వర్మ గారి క్యాపబిలిటీ గురించి మనం చర్చించుకోవాలి. గతంలో 2014లో చంద్రబాబు గారు టికెట్ ఇవ్వకపోతే ఆయన ఇండిపెండెంట్ గా పోటీ చేసి దేశంలోనే. నేను వర్మ గారిని తక్కువ చేయను కానండి. వాళ్ళు 2014లో విశ్వం అని ఒక ఆయన ఉన్నారు. ఓకే. అప్పటి వరకు ఆయన కాకినాడ ఎంపీ ఇస్తాను. ఆయన కాకినాడ ఎంపీకి ఆయన క్యాండిడేట్. ఆ విశ్వం గారు అప్పుడు తోట నరసింహ సడాల్మని దూకేసాడు ఇందులోకి, ఈ పార్టీలోకి దూకేందా. అతనికి ఎంపీ ఇచ్చి రాత్రి అక్కడ మార్చారు. అప్పటి వరకు వర్మ
రాత్రికి మార్చడం వల్ల వర్మ ఇండిపెండెంట్గా పోటీ చేశాడు. అక్కడ వర్మగా ఫిక్స్ అయిపోయారు. పైగా విశ్వం గారు కదా, వాళ్ళు ఎవరికి అంత ఇది లేదు. విశ్వం గారు అనేటువంటి ఆయన అంత పాపులర్ కాదు. అదేలేండి. కాబట్టి వర్మ గారే వాళ్ళు ఓన్ చేసుకున్నారు, గెలిచాడు. అతను మళ్ళీ టీడీపీలోకి వచ్చాడు. పవన్ కళ్యాణ్ గారికి విశ్వానికి లేకపోతే ఇది పోల్చకూడదు. అంటే మనం అక్కడ వర్మ గారిని విమర్శించాం. ఇక్కడ ఒకవేళ వర్మ గారు సహకరించకపోయినా పవన్ కళ్యాణ్ గెలుస్తాడు. మరి అమ్మో మీరు అలా అంటే చెప్పేదండి, నేను చెప్పేది వినండి. పవన్ కళ్యాణ్ గారికి వరమ గారు సహకరించకపోయినా గెలుస్తాడు. కానీ వరమ గారు సహకరించి చాలా పెద్ద మనసు చాటుకున్నాడు, చాలా గొప్పవాడు. అర్థమైందా మీకు? ఆ గొప్పతనాన్ని, గౌరవాన్ని కాపాడుకున్నాడు ఆయన. నిజంగా వర్మ గారిని ఆ టైంలో కూల్ చేయకపోతే గనక పవన్ గారి రిజల్ట్స్ వేరేగా ఉండేవి అనేది ఒక మాట వినిపిస్తోంది. చంద్రబాబు ఈ విషయంలో పొత్తు ధర్మాన్ని పాటించి ఆయన బుజ్జగించే ప్రయత్నం చేశారు. ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇస్తే వర్మ ఊరుకున్నారు కాబట్టి ఆయన కూడా సహకరించారనేది. తర్వాత వర్మ మాటలు వింటే నేను పవన్ కళ్యాణ్కి ఫ్యాన్ అయిపోయాను, ఆయనపై లోపడ్డానని ఆయన అంటున్నారు వర్మ గారు. అది వేరే విషయం. అలా కాదండి, ఇక్కడ ప్రజాస్వామ్యంలో అప్పుడప్పుడు ఇండిపెండెంట్గా పోటీ చేసిన వాళ్ళు గెలుస్తారు. ఎప్పటికప్పుడు ఇండిపెండెంట్గా పోటీ చేసిన వాళ్ళు అందరూ గెలవరండి. పార్టీ నీడ కావాలి ఎవరికన్నా. ఆంధ్రప్రదేశ్లో సుడిగాలి వేస్తున్న సునామీ ఉంది. ఆ గాలిలో కొంతమంది వాళ్ళు ఎవరు బీఫార్మ్ వచ్చిన గెలిచే పరిస్థితి ఉంటుంది. రేపు 4వ తారీఖు తెలుస్తుంది మీకు ఆ పరిస్థితి. వీళ్ళందరూ మేము తోపులు మోకాలు అలాగే అయిపోయి చూసారా మీకు? ఇప్పుడు మేము 175 గెలుస్తామని జగన్మోహన్ రెడ్డి చెప్తుంటే ఆ ఐపాక్ టీం వాళ్ళు చెప్పాలి, సార్ మేము అంత సర్వే చేసాం, బ్రహ్మాండంగా ఉందా, మీరు బాగా గెలుస్తున్నారు, మళ్ళీ మీరే సీఎం. వాళ్ళ నోటప్పుడు అలా అనాలి. ఇతనేమో జబర్దస్త్ లో రాకెట్ రాగులా చేతులు పిసుక్కుంటా ముసి నవ్వులు నవ్వుతూ సిగ్గుపడాలి. ఆ సీన్ రివర్స్. నేను మన 175 మనకు వస్తున్నాయని చెప్తాడు ఇతను, వాళ్ళు ఏమో ఎర్రోళ్ళే చూస్తున్నారు ఐపాక్ వాళ్ళు. బొత్స సత్యనారాయణ గారు అయితే ఏంట్రా బాబు ఈ గొడవ, ఇదే నన్ను నిలబెట్టేట్రా బాబు ఇక్కడ అనుకుంటున్నాడు. విజయనగరంలో గడియార స్తంభం ఉంటుంది, ఆ స్తంభం తీసుకొచ్చి అక్కడ పెట్టినట్టుగా నిలబెట్టారు. అతను దిక్కులు చూస్తున్నాడు, ఏంటి ఎప్పుడు వెళ్ళిపోదాం అక్కడి నుంచి అని. మళ్ళీ అతని నోటితోటే రేపు 9వ తారీఖు మాకు ఇక్కడ ప్రమాణ స్వీకారం అని చెప్పించారు. మమ్మల్ని ఎలాగా తోలు తీర్చేసాడు, మాకు రెడ్డిని తీసుకొచ్చి పాడేసాడు మా ఉత్తరాంధ్ర మీద. రాష్ట్రాన్ని 3 భాగాలు చేసేసి 3 రెడ్లకి అప్పచెప్పేసి దొబ్బేంట్రా అన్నాడు. వాళ్ళు లీడర్లు కదా. బొత్స సత్యనారాయణ గారు నిజంగా మంచోడే. మంచోడే. వీళ్ళందరూ వైసీపీలో ఉన్న మిగతా వాళ్ళతో పోల్చుకుంటే అతను మంచోడే. ఒక స్థాయి ఉన్నవాడు, ముఖ్యమంత్రి అవ్వాల్సినోడు, జస్ట్ మిస్ అయిపోయింది. ఏంటండి ధర్మాన్ బ్రదర్ ఇలాంటి వాళ్ళు అందరూ ఉన్నారు కదా సీనియర్ లీడర్. ఉత్తరాంధ్రలో కాంగ్రెస్ లో ఉన్నప్పుడు వాళ్ళు పెద్ద లీడర్లు కదా, మంత్రులు కాదు. ఇప్పుడు కూడా మంత్రులు కదా వాళ్ళు కాదని ఈ విజయసాయి రెడ్డి ఏముందని అతను ఏంటి సంబంధం అక్కడ? అక్కడ దొంగ లెక్కలు రాయగలడు, డొల్ల కంపెనీలు పెట్టగలడు, పచ్చబద్దలు ఆడగలడు, బీజేపీ వాళ్ళు కాలు పిసుకగలడు, అంతకు మించాడు ఏం చేయగలడు? సార్ కుప్పంలో స్థానిక సంస్థలు అన్నింటిని కూడా చేజెక్కించుకున్నటువంటి వైఎస్ఆర్సీపీ ఈసారి చంద్రబాబును ఓడించాలన్న గట్టి కసితో అక్కడ భరత్ని నిలబెట్టింది. ఒకవేళ గెలిచిన విజయం అనేది నల్లేరుపై నడక కాదు ఈసారి చంద్రబాబుకి అనేది. మీ దగ్గర ఉన్న రిపోర్ట్స్ ఏంటి సార్? ఒక స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినాయి, ఎలక్షన్స్ అనుకుంటున్నారా సెలక్షన్స్ అనుకుంటున్నారా? ఫస్ట్ చెప్పండి. మీరు చెప్పండి సార్. ఫస్ట్ చెప్పండి. మీరు న్యూట్రల్ కాదు, న్యూట్రల్ చెప్పొచ్చు. ఆ వాళ్ళు ఎలా జరిగిందో చెప్పాలి కదా ఎలక్షన్. స్థానిక సంస్థల ఎన్నికలు జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, పంచాయతీలు, మున్సిపాలిటీలు ఎలక్షన్సా సెలక్షన్స్ అని అడుగుతున్నాను నేను. అసలు ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ జరిగినాయా? ఎంత దుర్మార్గం చేసిన నామినేషన్లు వేసుకొని ఇచ్చారా? ఈ పోలీసు వాళ్ళు సిగ్గు లేకుండా వాళ్ళు బూట్లు లాగుతా వెళ్ళి వీళ్ళందరికీ ఇంటికి వెళ్ళి విత్డ్రాల్ చేయించారు. వీళ్ళు అవాళ్ళు తేలిపోను. మీకు అంతవరకు ఎందుకండి? లాస్ట్ ఇయర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినాయి, చెప్పు తీసి కొట్టారు జనం. ఆ చదువుకున్న వాళ్ళు ఎస్సీలు బీసీలు ఉండరా పట్టభద్రుల్లోనూ? వాళ్ళే ఎక్కువ. ఇప్పుడు అర్థమైందా మీకు? ఓకే. ఆంధ్రప్రదేశ్లో ఖాళీగా వాళ్ళే ఉన్నారు, ఉద్యోగాలు లేక ఇతంగా వాలంటీర్లు ఉద్యోగాలు చేస్తారు. రిజర్వేషన్ ఉండి కూడా చంద్రబాబు గారు ఏమో నువ్వు 50,000 60,000 ఉద్యోగాలు చేసుకుంటారా బాబు అంటే, అబ్బాయి మేము 5,000 ఉద్యోగం ఇస్తానంటాడు. అతను సిగ్గుందండి అసలు. అది ఏదో పెద్ద ఘనకార్యం లాగానే. నువ్వు ఆ మాత్రాన్ని కార్యకర్తల చేత చేయించుకోవచ్చు ఆ పని. వాళ్ళందరినీ వాళ్ళ భవిష్యత్తు పాటు చేసావు. 5 ఏళ్ళు పోయింది, ఆల్రెడీ 5 ఏళ్ళు పోయింది. కనీసం వీళ్ళు 10,000 అన్న ఇస్తా ఉన్నారు. 2 లక్షల చిల్లర ఉంటే వాళ్ళు 60,000 మంది రాజీనామా చేయమని వాళ్ళు విన్నారా మాట? ఇప్పుడు వాళ్ళు సొంత సైన్యం అనుకున్న వాళ్ళు రాజీనామా చేయమంటే చేశారా? ఇంకెవడంటాడో? ఇంక వీళ్ళ మాట ఎవడంటాడో? డ్యూయల్ రోల్ ఎలాగవుతుంది? వాళ్ళందరూ ప్రక్షాళన చేసి పర్ఫెక్ట్ గా చేయించుకుంటారు పని. ప్రక్షాళన డెఫినెట్ గా చేస్తారు. 50 ఏళ్ళకి ఒక వాలంటీర్ అనే వాళ్ళు ఉండరు. మీకు ఆ సర్వీస్ వాడుకుంటారు. సర్వీస్ వాడుకుంటారు.
మేము ఇంకో మాట కూడా చెప్తాను, సర్వీస్కి వాడుకుంటారు, టీడీపీ వాళ్ళు కొంచెం మంచి వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు మంచి వాళ్ళు పెట్టుకుంటారు, వీళ్ళని లేపేసి వీళ్ళని లేపేసి. అంతే. అనుమానం ఉంది ఏ కాదంటారా? 90% మా వాళ్ళు పెట్టుకున్నాం అన్నాడు, వీళ్ళు పెట్టుకుంటే తప్పే ఉంది. ఇప్పుడు మీకు ఓ విషయం చెప్పిన, జగన్మోహన్ రెడ్డి వల్ల రేపు ఎవరికి మీకు కానీ నాకు కానీ టీడీపీ వాళ్ళు ఏం చేసినా మాట్లాడే హక్కు లేదు, మనకి మాట్లాడే హక్కే లేదు, ముఖం పగలు కొట్టేస్తారు వాళ్ళు. మీరు టీడీపీ వాళ్ళు ఏం మంచి వాళ్ళు కాదండి, పచ్చి నెత్తురు తాగుతారు, నర్రూప రాక్షసులు ఉన్నారు అందులో. మోకాళ్ళ మీద కూర్చుని నన్ను వదిలేంట్రా బాబు అంటే కూడా పీక్కు వచ్చేసారండి. తెలుసా మీకు? వాళ్ళ చరిత్ర విన్నారు. జగన్మోహన్ రెడ్డి తోపు, వాళ్ళతో వీళ్ళతో పిన్నెల రామకృష్ణారెడ్డి వీళ్ళందరూ కూడా మోకాళ్ళ మీద కూర్చున్న వాళ్ళు వీళ్ళంతా. వెంగళరెడ్డి అన్నామండి హైదరాబాద్లో ఒక లాడ్జిలో నరికేస్తే వాళ్ళ అన్నయ్య బాబోయ్ మీకు దండం పెడుతున్నాను బాబు అని మోకాళ్ళ మీద కూర్చుండిపోయాడు. అనంతపురం ధర్మవరం వాడు ఫినిష్ చేసేసారు అక్కడ. అదంతా ఒకసారి ఆ ముళ్ళ కంచెలన్నీ తగలెట్టేసి మళ్ళీ వ్యవసాయం చేసుకున్నట్టు మళ్ళీ రాష్ట్రాన్ని గాలిలో పెట్టి పెట్టుబడి తీసుకొచ్చాడు చంద్రబాబు గారు. ఒళ్ళు దగ్గర పెట్టుకోలే ఎవడన్నాను. ఓవర్ యాక్షన్ చేస్తే రియాక్షన్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. అది ఆ హితవు చెప్తున్నారు వాళ్ళకి, ఓరు బాబు నేను ఈ మాట మీరు జాగ్రత్తగా ఉండండిరా, నోరు అదుపులో పెట్టుకోండిరా. మీరు ఖచ్చితంగా వీళ్ళందరినీ తీయాలంటే ఏం చేయాలి? ఈ ముళ్ళ కంచెలు అలా కాదండి, మీ పొలం ఉంది దాని నిండా ముళ్ళ కంచెలు, జిల్లేడు మొక్కలు అన్ని మొలిచిపోయినాయి అనుకోండి, బ్రహ్మ చెముడు కంచిత్రం మొక్కలు కత్తించుకుని నరికేసి ఆతలు పాడేసి కదా మళ్ళీ వ్యవసాయం చేసుకుంటారు. అదే చేస్తారు. ఎందుకు చేయకూడదు? ముళ్ళున్నా తీరా అంటారా మీ పాలేరుని, అదే పని చేస్తారు. ఎందుకు చేయకూడదు? అంటే ఒకవేళ చంద్రబాబు వస్తే మళ్ళీ కక్షపూరిత రాజకీయాలు చేస్తారు, క్లీన్ చేస్తారు. అదే ఆ క్లీనింగ్ లో ఫర్దర్ గా మళ్ళీ వండుకుంటే మళ్ళీ ఎవడన్నా ఈ టైప్ మాట్లాడాలంటే జోడుచుకునేలా చేస్తారు, ఒళ్ళు దగ్గర పెట్టినలా చేస్తారు. అలా చెయ్యపోతే కూడా అడుగుతాం మాలాటోళ్ళు చెయ్యమని. ఇప్పుడు వదిలేయడం చంద్రబాబు గారు అందరు లెక్కేటి చంద్రబాబు గారు వదిలేస్తాడు అంటారు కదా, అలా వదిలేస్తా కూడా ఊరుకో మాలాటోళ్ళు. ప్రతిదీ గుర్తు చేస్తాం, గుర్తు చేసి నువ్వు ఎందుకు చెయ్యు, అక్కడ ఎందుకు క్లీన్ చేయు అని అడుగుతాం. సార్ ఇప్పుడు కేంద్రం మెడలకు ఉంచైనా సరే మిత్రపక్షంగా ఏమన్నా రాష్ట్ర విభజనకు సంబంధించి అంశాలు కొన్ని ఇప్పటికీ నెరవేరలేదు. అలాగే ప్రత్యేక హోదా కావచ్చు, వైజాగ్లో ఒక రైల్వే సంబంధించిన ఫ్యాక్టరీ ఒకటి, రైల్వే జోన్. సో ఇవన్నీ మీద ఏమన్నా మళ్ళీ ఇప్పుడు తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి? మళ్ళీ తాత్సారం అలాగే సాగు. మీకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇంక ఏమీ కోరుకుంటలేదు. ప్రత్యేక హోదా గురించి ఏమన్నా మాట్లాడేటప్పుడు ఎలక్షన్ ఇష్యూ, అది రైల్వే జోన్ గురించి ఏమన్నా మాట్లాడా, విభజన హామీల గురించి ఏమన్నా మాట్లాడా, ఎందుకో వద్దనుకుంటున్నారు వాళ్ళు. మాకు ఈ బెడద వదిలించరా బాబు అనుకుంటున్నారు వాళ్ళు. అంతే. ఒక ఇంట్లో దయ్యం ఉందండి, ఒక ఇంట్లో దయ్యం పెట్టేసింది, అంటడ్ హౌస్ లో మారిపోయింది ఆంధ్రప్రదేశ్. ఈ దయ్యాన్ని వదిలించమని అడుగుతున్నారు వాళ్ళు. అంతే. దాని నేనేమంటున్నానంటే దయ్యాన్ని పట్టుకుని చంద్రముఖి సినిమాలలో గదిలో పెట్టి తాళం వేయకంటారా బాబు, ఆ దయ్యాన్ని తీసుకెళ్లి సముద్రంలో పాడండి అని చెప్తాను. ఒకవేళ దయ్యం పారిపోతుంది, ఆ పాము వచ్చింది మీ ఇంట్లోకి, పాము వచ్చింది, ఆ పాము పారిపోతానికి చూస్తుంది అనుకో, దారి ఇచ్చేయాలి, బయటకు పోద్ది. అంతేగాని దాన్ని అక్కడే ఉండి పుట్లో పెడతాం అది అనుకున్నాను కరుతుంది. అందుకని జగన్మోహన్ రెడ్డి పారిపోతాడంటే పారిపోనే ఉండరా బాబు అని చెప్తున్నాను నేను. ఈ పారిపోయి వాళ్ళు ఉన్నారు చాలా మంది, వాళ్ళందరినీ పారిపోనే ఉండరా బాబు, ఇక మళ్ళీ రావడం ఉండదు వాళ్ళకి, కొత్త అరెస్ట్ చేస్తారని అక్కడే ఉండిపోతారు. కడప ఎంపీగా ఎవరు గెలవబోతున్నారండి? షర్మిలనా అవినాష్ రెడ్డా? నేను షర్మిల గెలవాలని కోరుకుంటున్నాను. కానీ గెలిచేది ఎవరు? నేను అక్కడ టీడీపీ కూడా గెలుస్తున్నాను. భూపేష్ రెడ్డి. ఏ ఈక్వేషన్స్ మీద మీరు ఏ ఈక్వేషన్ ఏంటండి ఉందా అతనికి అంత పట్టు? ఎందుకుంటుందండి? ఆదినారాయణ రెడ్డి ఉన్నాడు అక్కడ. యాక్చువల్గా జమ్మల మడుగులో ఆయన గ్రౌండ్ వర్క్ చేసుకున్నారు భూపేష్ రెడ్డి. చివరి నిమిషంలో బీజేపీ వాళ్ళందరూ ఒకే కుటుంబం కదండి, అన్నయ్య గారు అబ్బాయిలండి. ఒకటే కుటుంబం కదా, ఒకరికొకరు సహకరించుకుంటారు. ట్రెండ్ అలా మారింది సార్. ఇప్పుడు గాలి వేస్తుంది. 94లో వచ్చిన గాలి అడిది ఉంది. అందరూ నిశ్శబ్ద విప్లవం అంటారు, కాదు ఇది శబ్ద విప్లవం అండి. మీరు తిరుగుబాటు చేశారు, కళ్ళారా చూసాం మనం. మీకు చాలా చిన్న విషయం చెప్తాను కదండి. వైసీపీ వాళ్ళు కూడా గమనించినది, క్షవరం అయిన తర్వాత వివనం వచ్చింది, దోల తీరిపోయిన తర్వాత తెలిసిన విషయం ఏంటంటే 2019 ఎన్నికల్లో 20 లక్షల ఓట్లు దొంగోట్లు ఉన్నాయి. చచ్చిపోయిన వాళ్ళు దొంగోట్లు అంటే వాళ్ళు చేర్పించినవి కాదు, చనిపోయిన వాళ్ళు, ఎక్కడికైనా వెళ్ళిపోయిన వాళ్ళు, మారిపోయిన వాళ్ళు, వేరే చోట మారిపోయిన. అది వాళ్ళు 2 చేతులతో ఓట్లు వేసామన్నాడు, అక్కడ గుర్తుందా మీకు? వాళ్ళు జాగ్రత్తగా వేసి అతను సహకరించారు. వాళ్ళు గండెట్టాడు రాగానే, గసికే హెడ్ అంటారు మన వైపుని, అలా గసికే హెడ్. టీడీపీ వాళ్ళు ఏం చేశారంటే తిరుపతిలో వాళ్ళు దొంగోట్లు జాయిన్ చేశారు ఉప ఎన్నికలప్పుడు. అది చూసి వీళ్ళు అరవటం మొదలెట్టారు. దొంగోట్లు అరవడం మొదలెడితే ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ ఇస్తే మొత్తం తీసేశారు. దాన్ని కూడా టీడీపీ వాళ్ళు ఏం చేశారంటే ఇదిగో వీళ్ళు తీయించేస్తున్నారు ఓట్లని వాళ్ళ మీద పడ్డారు. మళ్ళీ ఓరు బాబు అని చెప్పేసి మళ్ళీ జాయిన్ చేసుకోవడం మొదలెట్టారు. జాయిన్ చేసుకున్నప్పుడు టైం ఎప్పుడు దాకా ఇచ్చారు? మొన్న మార్చి వరకు కూడా ఇచ్చారు. అంటే తెలంగాణలోను, తమిళనాడులోను, కర్ణాటకలోను ఎలక్షన్లు అయిపోయి దాకా ఉండి అక్కడ ఓట్లు వేసుకుని మళ్ళీ అక్కడి నుంచి అందరూ అక్కడ మార్పించుకున్నారు. చూసారా?
వీళ్ళు బుర్ర తక్కువ వాళ్ళు, వైసీపీ వాళ్ళు బుర్రలేదు వాళ్ళకి. ఊరికే అరుస్తారు, వాళ్ళని తిడతారు. కానీ వీళ్ళు చాప కింద నీళ్ళ 2 ఏళ్ళు 3 ఏళ్ళ నుంచి పని చేసుకున్నారు. దానికి తోడు ఈ ఎంప్లాయీస్ అందరూ కూడా టీడీపీకి అనుకూలంగా చేసినా చేయకపోయినా హాని చేయలేదు ఈసారి. ఎలా గెలుస్తాడండి జగన్మోహన్ రెడ్డి? మళ్ళా వస్తాడంట, లాజిక్ చెప్పనండి. ఇది మద్యం ప్రియుల విషయం అండి. మద్యం ప్రియుల విషయం ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా పచ్చి వైసీపీ వాడు కూడా ఈసారి మనకు వద్దురా బాబు, ఆ రోజు 4 లాగేస్తా ఉంటుంది లోపలికి. అటు తాగిది ఏమో అందరు ఏదో తెలియదు. ఇది వాళ్ళు ఇంట్లో వండేసి పట్టుకొస్తారు సాంబార్ రాసంలో కదా. ఇది దారుణం ఉండేది. ఇది నిరుద్యోగులండి. మీకు నిరుద్యోగులు కానీ ఇప్పుడు సూపర్ సిక్స్ కూడా తొలి సంతకం మెగా డిఎస్సీ పైన పెడితే చంద్రబాబు మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో అన్ని వర్గాలు కూడా ఈ రుద్రబాబు అనుకున్నవాడు ఇతను ఒకటే. ఎందుకు సార్ అంత వ్యతిరేకత వచ్చింది సంక్షేమ పథకాల రూపంలో? ఎంతో అడుగుతారండి దొంగ ముఖం చూసి కూడా. మీరు ముఖాల చేతగాని ముఖం అంటే అతను పనితీరు గురించి, ఆ చేతగాని దద్దమ్మ ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్న వాడిని ఏ రకంగా వేస్తారు? చెట్లే పాపం చేసినాయండి. ఇతను పర్యటనకి వెళ్ళాడు, చెట్లే పాపం చేసినాయి. ఇతను పొన్నూరు వెళ్తుంటే తెనాల్లో ఆపారు ట్రాఫిక్. ఇది ఎంతవరకు కరెక్ట్? దాని అర్థం ఏంటి తెలుసా? పోలీసు వాళ్ళు మీరు సన్నాసులారా తిరగబడరేటరా మీరు అని ఆపేరాళ్ళు. ఓ రకంగా పోలీసు వాళ్ళు కూడా రెచ్చగొట్టారు జనాలు. మీకు ఎప్పుడు కూడా ప్రభుత్వ యంత్రాంగం అందరూ బూట్లు లాగే వాళ్ళు ఉంటారు కదా. అధికారులు కొంతమంది రెడ్లు ఉంటారు. ఇక్కడ మొట్టమొదటిసారిగా అతను వ్యతిరేకంగా ఉన్నారండి, అంతే. అతను ఓడించాలి, ఇంటికి పంపించాలనుకున్నారు, అంతే. పంపిస్తున్నారు. ఇది రాజకీయ సమాధానం అనుకోవచ్చు జగన్ కి రిజల్ట్స్. ఈసారి ఓడితే ఆ పార్టీ కూడా చాలా చూసేశారు కదా ఆయన పరిపాలన. ఆయన లైఫ్ టైం అచీవ్మెంట్ అండి. జగన్మోహన్ రెడ్డి గారికి పోయిదే ఉండదు. ఆయన జైల్లో మగ్గాల్సిన ముఖ్యమంత్రి అయిపోయాడు ఏకంగా. ఇంకా అతనికి ఏం కావాలి? ఇలా జైలుకి వెళ్ళిన వాళ్ళు ప్రతి ఒక్కరు ముఖ్యమంత్రి అయ్యారు కదా. జీవిత సాఫల్యం ఆయనకి. ఇప్పుడు అతను నేనేమనుకున్నాను, ఇటు జీవితంలో బయట రావడం అనుకున్నాను నేను. కానీ మోడీ గారు ఇలా పుణ్యమడం బయట తిరిగాడు, సోనియా గాంధీ వదిలేసింది. ఏంటండి అంటే ఇప్పుడు దొంగోళ్ళ మీద ప్రేమ కూడా ఉంది పాలకులు చాలా మందికి, అత్యంత ప్రేమ మిగతావాళ్ళ మీద కంటే. కాబట్టి మరి జగన్మోహన్ రెడ్డి గారు 2 జన్మలు సరిపడగా తప్పులు చేయడం 5 ఏళ్ళలో మళ్ళీ. అదే సార్, ఆ పాత కేసులు కాకుండా ఇప్పుడు ఈ 5 ఏళ్ళలో వీళ్ళు చేసిన మిస్టేక్స్, జగన్మోహన్ రెడ్డితో పాటు ఈ జవహర్ రెడ్డి బ్యాచ్ అందరూ, ఈ దండుపాళ్యం గ్యాంగ్ అందరూ వీళ్ళు శిక్షలు వేస్తే 2 జన్మలు పడతాయి. 1 జన్మ చాలదు వీళ్ళకి. మళ్ళీ ఈ జన్మ ఎత్తి మళ్ళీ శిక్ష అనుభవించాలి. ఇప్పుడు జగన్ పై ఇంత వ్యతిరేకత ఉందని మీరు చెప్తున్నారు కదా. టీడీపీ జనసేన ఎన్నాళ్ళు కొనసాగబోతోంది ఇలాగా? వాళ్ళు ఎన్నాళ్ళని కొనసాగాలని ముందు పోనివ్వండి, తర్వాత సంగతి తర్వాత చూసుకోవచ్చు. అయితే ఇంకా జన్మదే అనుకున్నారా? కాదు సార్, ఈయనకి ఇంకా రాజకీయ సమాధానం ఖచ్చితంగా కడతారు. వాళ్ళ జల్లు వచ్చింది కదా, వాళ్ళ జల్లు ట్రై చేసుకోండి. కాంగ్రెస్ పికప్ అవుతాం అనుకుంటున్నాను. కాంగ్రెస్ పికప్ అవుతుంది డెఫినెట్ గా. టీడీపీ అంటే పడినోళ్ళు ఉంటారు. టీడీపీని జగన్మోహన్ రెడ్డి ఏం చేసినట్టు, జగన్మోహన్ రెడ్డి కూడా 37% వస్తుంది ఇప్పుడు. కాల్తో రేపు రిజల్ట్ నాకు ఫోన్ చేసి అడగండి మీరు. 34 నుంచి 37 మధ్యలో ఉంటుంది అతను ఓట్ బ్యాంక్. మీరు అడగండి, నన్ను అడగొచ్చు. వాళ్ళు ఆటోమేటిక్ అటుపక్క పోతారు. ఓవరాల్ గా కూటమికి ఎంత ఇస్తారు మీరు? నేనైతే జగన్మోహన్ రెడ్డి నాట్ ఈవెన్ సింగిల్ డిజిట్ లో హైయెస్ట్ నెంబర్ 9 అండి. అది దాటితే అతను లైఫ్ టైం ఇచ్చింది. ఇలా అనకండి, రేపు చూడండి కాంగ్రెస్ వస్తుందంటే నేను బట్టి విక్రమార్కే నవ్వండి నాయమ్మ చూసి. 9 ఇప్పుడు నేను తెలంగాణలో కాంగ్రెస్ గెలుస్తుంది, నేనే వేణుస్వామిలో జ్యోతిష్కాలు చెప్పట్లా. అదేలేండి, నేను జనాలను గమనించి ఆ ట్రెండ్ నేను కూడా పబ్లిక్కే కదా. అవునవును. కేసీఆర్ ఓడిపోతాడు. నేను దానికి లాజిక్ ఏముంది? తెలంగాణ తెచ్చిన కేసీఆర్ 2 సార్లు ఇచ్చారు, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్కి ఒకసారి ఇవ్వాలనుకుంటున్నాం. బేసిక్ వాళ్ళు విశ్వాసపాత్రులు తెలంగాణ సమాజం, ఒకసారి ఇవ్వాలనుకున్నారు. 2 ఇతను అహంకారం. 3 చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు కేటీఆర్ గారి పేర్లు పేలాపన. ఇవన్నీ చూసిన తర్వాత ఓట్లు ఎందుకు వేస్తారు? రేవంత్ రెడ్డి అతను పెద్ద మనిషిలో కనిపించాడు. పార్టీ విడిచిపెట్టి వచ్చిన తర్వాత ఆ విడిచిపెట్టిన పార్టీని ఒక్క మాట మాట్లాడలేదు. అంటే అతను కాంగ్రెస్ పార్టీతో పాటు తెలుగుదేశం కేడర్ కూడా అతను వెనకాల ఉంది. డెఫినెట్గా కాంగ్రెస్ గెలుతుందని అతను ఎప్పుడైతే పీసీసీ తీసుకున్నాడో ఆ వాళ్ళే చెప్పాను నేను. సో మీరు చెప్తున్న లెక్క ప్రకారం 9 స్థానాలు దాటితే లైఫ్ టైం అచీవ్మెంట్. అతను చేసిన అన్యాయాలకి, ఘోరాలకి, దుర్మార్గాలకి, డే లైట్ రాబరీకి అతనికి 9 స్థానాలు దాటినాయంటే లైఫ్ టైం అచీవ్మెంట్. డెఫినెట్గా ప్రజలకి చికిత్స చేయించాలి కొంతమందికి. అర్థమైందండి, వాళ్ళకి చాలా పని ఉంది. సో ఇది ఒక 160 అయితే పక్కా. నేను ఆ ఫిగర్ కూటమి గురించి నేను కూటమి గురించి చెప్పనండి, నేను జగన్మోహన్ రెడ్డి గురించే చెప్తాను. అతను ఉత్థాన పతనాల గురించి చెప్తున్నాను. అతను ఏం చేశాడో చెప్తున్నాను, అతను ఎంత దుర్మార్గం చేశాడో చెప్తున్నాను. వీళ్ళు మంచోళ్ళ చెడ్డోళ్ళ రేపు చూద్దాం. వాళ్ళు మంచోళ్ళు అయితే మంచోళ్ళు అందాం, చెడ్డోళ్ళు అయితే చెడ్డోళ్ళు అందాం. సరే, ఇక్కడ తెలంగాణలో రేవంత్ పరిపాలన ఈ 5 నెలలు 6 నెలల పరిపాలన వ్యతిరేకత రాలేదా? ఆల్రెడీ స్టార్ట్ అయింది. 6 నెలలకు వ్యతిరేకత వస్తే కేసీఆర్ గారు వాళ్ళని రాళ్ళిచ్చి కొట్టాలి. ఈ రకంగా
6 నెలల్లో ఏం చేస్తాడండి ఎవడన్నా? అధ్వానం చేసి పెట్టేస్తాను ఎవడన్నా? అప్పులు చేసేసి టైం ఇవ్వాలి కదా, ఓ సంవత్సరం అన్నా. ఏం బస్సు వాళ్ళ ఫ్రీగా ఇస్తున్నాడా లేదా? రుణమాఫీ రేపు ఆగస్టు ఏం చేస్తా అన్నాడు కదా, ఇంకేం కావాలి? సో పర్వాలేదు అంటారు. పర్వాలేదు, బ్రహ్మాండంగా ఉంది. ఈ ఎంపీ ఎలక్షన్స్ బీఆర్ఎస్ ఎన్ని స్థానాలు డెఫినెట్గా 10 స్థానాలు కాంగ్రెస్ వస్తాయి. 10 స్థానాలు కాంగ్రెస్, 7 స్థానాలు, మిగతా 7 స్థానాలు ఎవరెవరికి వస్తాయి? ఒకటి అలాగే ఎంఐఎం అనుకోండి, మిగతా 6 స్థానాలు బీజేపీకి 5 కానీ 6 కానీ రావచ్చు. ఒకటి ఎంఐఎం, బీజేపీకి 5 నుంచి 6, 10 అయితే ఇది. బీఆర్ఎస్ బీఆర్ఎస్ మాకు వద్దనుకున్నారు వాళ్ళు, అంటే ఈసారి వద్దులే మాకు అనుకుంటున్నారు. ఎందుకంటే దాన్ని ఎవడో పట్టించుకోవట్లేదు. ఓకే, ఎందుకంటే టీఆర్ఎస్ని బీఆర్ఎస్ మార్చినప్పుడే మాకు మీకు సంబంధం లేదని చెప్పాడు. అవునండి, దాని ఆ భావోద్వేగం అంటే ఆ లింక్, అస్తిత్వం, తెలంగాణ అస్తిత్వం. నువ్వు సెంటిమెంట్, ఏ సెంటిమెంట్ మీద నువ్వు ముఖ్యమంత్రి అయ్యో, ఏ సమాజం నువ్వు ఎలాంటి వాడివని నిన్ను ఆదరించారు? ఆ తెలంగాణ భావోద్వేగం. నువ్వు చంద్రబాబును బూచిగా చూపించి మాట్లాడి నువ్వు గెలవడానికి కారణం అదేలేండి, ఆ భావోద్వేగం కదా. నువ్వు అదే వద్దనుకున్న తర్వాత నువ్వు ఎందుకలకి? అవునా కదా? అవునండి. నీ పార్టీలోనే తెలంగాణ పేరు వద్దనుకున్నప్పుడు నువ్వు అవసరమా తెలంగాణకి? నువ్వు చేసిన దానికి ఇచ్చేసారు, సరిపోయింది. భవిష్యత్తులో ఆ పార్టీ కూడా కష్టమే. కష్టం అండి. సో మొత్తానికి ఇది ఏపీలో విషయానికి అయితే కనుక ఖచ్చితంగా సింగిల్ డిజిట్ దాటితే ఆయన లైఫ్ టైం అచీవ్మెంట్ అంటూ కూడా జగన్కి చురకలు అంటించారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడుసుమిల్లి శ్రీనివాసరావు గారు. మరొక వైపు తెలంగాణ విషయానికి చూసుకుంటే కనుక కాంగ్రెస్ ఇప్పుడు వచ్చే ఎంపీ ఎలక్షన్స్లో 10 స్థానాలు గెలవబోతోంది, 5 నుంచి 6 స్థానాలు బీజేపీ గెలవబోతుందని కూడా ఆయన ఘంటాపథంగా చెప్తున్నారు. ఎనివే, థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించి మీ యొక్క విశ్లేషణ చాలా చక్కగా వివరించారు. ఇంత ఓర్పు సంయమనం పాటించి మాకు కూడా థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం.